హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి అన్‌రిటర్న్ సోల్ ఎపిసోడ్ 1 ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వాళ్ళ మమ్మీ హాస్పిటల్ కని వస్తుంది. వచ్చి స్కానింగ్ అని చూసే వరకు అక్కడ 2 హార్ట్ బీట్స్ కనపడతాయి. హార్ట్ బీట్ చూసి వాళ్ళ మమ్మీ షాక్ అయిపోతుంది. వాళ్ళ డాడీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేమ్స్ కూడా ఆలోచించేస్తాడనమాట. మీజీ, మీరే అని. ఫస్ట్ పుట్టే వాళ్ళ పేరేమో మీజీ, మీనింగ్ వచ్చేసి అన్నోన్, అండ్ సెకండ్ పుట్టే వాళ్ళకైతే మీరే, మీనింగ్ అయితే ఫ్యూచర్ అని. కానీ ఫస్ట్ పుట్టిన పాపకి హెల్త్ బాగాలేకపోయే వరకు తనకి ఫ్యూచర్ ఉండాలి అని చెప్పేసి అని మీరే అని చెప్పి పెడతారనమాట. సెకండ్ ఆమెకి మీజే అని పెడతారు. వీళ్ళిద్దరు ట్విన్స్ కాబట్టి చాలా సిమిలర్ గా ఉంటుండే. వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళని ఏమీ అనకపోతుండే. వాళ్ళ డాడీ మాత్రం ఎవరిది వాళ్ళని విడిగా చూస్తుండే అనమాట. మీరే కోల్డ్ ఉంటే మీరేకి సిరప్ వేసేసి మీజీకి మాత్రం స్నాక్స్ కొనిస్తా అని చెప్పేటోడు అనమాట. వాళ్ళ డాడీ బిజినెస్ మాత్రం అనుకోకుండా లాసెస్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇంకా వాళ్ళ మమ్మీ చాలా వర్క్ చేస్తుండే అనమాట. సో అలా వీళ్ళు ఎక్కువ వీళ్ళ డాడీకి అలవాటు పడిపోతారు. వీళ్ళ డాడీ ఎక్కువ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ లాగా అయిపోతాడు. వీళ్ళ గురించి కంప్లీట్ గా తెలిసింది అంటే వీళ్ళ డాడీకి అనమాట ఎక్కువ. ఇంకా వీళ్ళ డాడీ తర్వాత వీళ్ళని బాగా మంచిగా చూసుకునేది అంటే ఎవరు అని అంటే వీళ్ళ నానమ్మ అనమాట. ఇంకా వీళ్ళు ఎలిమెంటరీ స్కూల్ ఏజ్ వచ్చే వరకు వీళ్ళిద్దరు ఇంకా సేమ్ అలానే ఉంటారనమాట. ఎలిమెంటరీ స్కూల్ వచ్చే వరకు కూడా ట్విన్స్ అవ్వడం తోటి పైకి ఎంత సేమ్ ఉన్నా గానీ లోపల మాత్రం ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది చేంజ్ అవుతూనే వచ్చింది ఏజ్ వైజ్ గా. ఒకరికేమో స్పోర్ట్స్ అంటే ఇష్టం, ఇంకొకరికేమో చదువుకోవడం అంటే చాలా ఇష్టం. మీరేమో 4th గ్రేడ్ లోనే ఈక్వేషన్స్ అని సాల్వ్ చేస్తుంటది. కానీ 4 times మెడిసిన్ తీసుకునేది డేలో. మీజీ ఏమో చాలా హెల్దీగా యాక్టివ్ గా ఉండేది. మీజీ మాత్రం చదువులో చాలా వీక్ ఉంటుండే అనమాట. ఎప్పుడు పనిష్మెంట్స్ తీసుకొని 10 times రాయాల్సి వస్తుండే తను. మీజీకేమో మ్యాథ్స్ నచ్చదు, మీరేకేమో హెర్బల్ మెడిసిన్ నచ్చదు. ఇంకా వీళ్ళు ఇక్కడ నుంచి సీక్రెట్ ప్రామిస్ అనేది స్టార్ట్ చేసి ఒకరిదొకరు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు అనమాట. మీజీ ఏమో మెడిసిన్ తీసుకునేది, మీరేమో మీజీకి హోంవర్క్ రాసిచ్చేది. కానీ చిన్నగా వీళ్ళకి తెలియకుండానే ఇద్దరు దానికి అడిక్ట్ అయిపోతారు. ఒకరేమో ఒకరి కోసం కొరియన్ ఫ్లూట్ వాయించేవాళ్ళు, ఇంకొకరేమో ఇంకొకరి కోసం మంకీ బార్ ఎక్కేవాళ్ళు. ఇంకా అలానే ముందు ముందు ఏమైందంటే ఒకరి కోసం ఒకరు ఇంజెక్షన్స్ కూడా ఇప్పించుకునే స్టేజ్కి వచ్చేసారు అనమాట. ఇంకా ఇది వీళ్ళ మమ్మీకి తెలిసి వీళ్ళ మమ్మీ మీజీని బాగా కొడుతుంది. ఎందుకు అలా చేసినా తనకి ఫీవర్ కాబట్టే కదా తనకి ఇంజెక్షన్ ఇప్పించిందని చెప్పి ఇంకా వీళ్ళిద్దరిని గుర్తుపట్టడానికి అని చెప్పేసి అని హెయిర్ కట్ చేపించేస్తుంది మీజీకి. అక్కడితో వీళ్ళ సీక్రెట్ ప్రామిస్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ మీరే మీజీకి సారీ చెప్తుంది అనమాట. తన వల్ల నీకు హెయిర్ కట్ అయిందని. మీజీ ఏమో పెరుగుతుంది, నాకేం ప్రాబ్లం లేదు అంటది. ఇంకా పెద్దగా అయిపోయిన తర్వాత ఎవరి డిఫరెన్సెస్ వాళ్ళకి తెలిసిన తర్వాత ఎవరి పాత్ వాళ్ళు చూస్ చేసుకునే వాళ్ళు. ఇంకా మీరేమో స్కూల్లో టాప్ స్టూడెంట్, మీజీ ఏమో స్కూల్లో లంచ్ టైం ఎప్పుడైతుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటది. వాళ్ళ స్కూల్లో తనే ఫస్ట్ తినేదనమాట. ఒకరోజు సడన్ గా క్లాస్ నుంచి బయటికి అని వెళ్తుంటే అక్కడ ఉన్న పీటీ సార్ ఇలా బయటికి వస్తుంటే తనకి ఎవరు వెళ్ళినట్టు అనిపించింది. సడన్ గా చూస్తే అక్కడ ఎవరు ఉండరు. మళ్ళీ కిందికి చూసేవరకు మీజీ అక్కడ లోపలికి ఫస్ట్ ఎంటర్ అయ్యేది చూస్తాడనమాట. చూసి ఇంకా తన దగ్గరికి వెళ్ళి తన అంతవరకు ఎప్పుడు లైఫ్ లో రన్ చేయొద్దని చెప్పే వాళ్ళందరూ, కానీ ఇప్పుడు ఇతను వచ్చి మాత్రం నువ్వు పుట్టిందే రన్ చేయడానికి అని చెప్పేసి అని అంటాడు అనమాట మీజీ తోటి. 3 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2 times ఛాంపియన్ అవుతుంది రన్నింగ్ లో. ఇంకా అప్పటి నుంచి తను అవార్డ్స్ విన్ అవుతా ఉంటది అనమాట. కంటిన్యూస్ గా అలా చాలా మెడల్స్ గెలుస్తుంది. ఇంకా ఎప్పుడు ట్విన్ సిస్టర్ లాగా కాకుండా ఫస్ట్ టైం తినకి మీజీ నేషనల్ ఛాంపియన్షిప్ లో గెలిచినందుకు తనకంటూ ఒక నేమ్ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీజీ ఇంకా నేషనల్ టీమ్ లో జాయిన్ అవుతుంది. వాళ్ళ కోచ్ కూడా తనని ఈ రోజు చాలా బాగా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి పంపిస్తాడనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ మీజీకి చీర్ చేస్తూ ఉంటారు. మీజీ కూడా అంతే కాన్ఫిడెంట్ గా స్టార్ట్ అవుతుంది అనమాట. తనే అందరికన్నా ముందు రేస్ లో వెళ్తుంది. కానీ అనుకోకుండా తన యాంకిల్ అనేది ట్విస్ట్ అయిపోయి పడిపోతుంది అనమాట. అప్పుడు అనుకుంటుంది అసలు నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో అనేసని. తన నేమ్ మీనింగ్ కూడా అన్నోన్ కాబట్టి అలా అనమాట. మీరే ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటది అనమాట. మార్నింగ్ లేచి బయటకు చూస్తూ వర్షం పడుతుంటది. సో రేడియో వింటా ఉంటది. తన కెటిల్ ఇంకా బీప్ అవ్వడం తోటి వెళ్ళి ఆ వాటర్ తీసుకొని వచ్చి ఇంకా డ్రింక్ చేసి తను ఆఫీస్ కి స్టార్ట్ అయిపోతుంది. మీజీ మాత్రం ఇక్కడ వీళ్ళ మమ్మీ తోటే ఉంటుంది అనమాట. తిని ఇంకా లేవకపోయే వరకు వాళ్ళ మమ్మీ వచ్చి విండోస్ కర్టెన్స్ ఓపెన్ చేసి ఇంత ఏజ్ వచ్చింది, ఇప్పటి నుంచి నువ్వే లేవాలి, నేను లేపను అని చెప్పి వెళ్తుంది. మీజేమో నేను లేచినా కానీ కళ్ళు మూసుకొని ఉన్నా అంతే అని చెప్తుంటది వాళ్ళ మమ్మీ తోటి. వాళ్ళ మమ్మీ ఏమో నేను వర్క్ వెళ్తున్నాను మళ్ళీ లేపలేనైతే అనకు అని అంటది. మీజీ ఇంకా లేచి ఫ్రెష్ అప్ అవుతుంది. మీజీ ఇంకా డీప్ బ్రెత్ తీసుకొని ఎస్టర్డే ఈజ్ ఓవర్ టుమారో ఈజ్ యెట్ టు కమ్ టుడే ఈజ్ స్టిల్ అన్నోన్ అనుకుంటది. అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోతుంది. తన సైకిల్ పైన వెళ్తూ కనిపించే వాళ్ళందరికీ హాయ్ అని చెప్తూ విష్ చేస్తూ వెళ్తుంటది అనమాట. ఇంకా తన రైడ్ ఎంజాయ్ చేస్తూ సైకిల్ పైన చాలా హ్యాపీగా వచ్చేస్తుంది తన వర్క్ ప్లేస్. ఇక్కడ వచ్చి స్కూల్లో వర్క్ చేస్తుంది అనమాట. సడన్ గా వచ్చి చూసేసరికి ముగ్గురు పిల్లలు ఇక్కడ టీచర్ వాష్రూమ్ లో ఉంటారు. మీజీ వచ్చి వీళ్ళకి టీచర్ వాష్రూమ్ మీరు యూజ్ చేయొద్దు అని చెప్తుంది. ఆ పిల్లలేమో నువ్వు టీచర్ కాదు కదా అని మీజీని అంటారు. మీజీ ఏమో ఏంటి హే అంటారా మీరు నన్ను, చిన్న పిల్లలు మీరు అని వాళ్ళ మీద వాటర్ స్ప్లిట్ చేస్తూ వాళ్ళని ఇంకా బయటికి పంపించేస్తుంది. వాళ్ళని బయటికి పంపించేసిన తర్వాత మీజీ వచ్చి ఇక్కడ చేసే వర్క్ క్లీనింగ్ అనమాట. ఫ్లోర్, గ్లాసెస్, డస్ట్ అంతా క్లీన్ చేసే పని అనమాట.
అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత కిందికి వచ్చి రన్నింగ్ ట్రాక్ దగ్గర క్లీన్ చేస్తుంటది. క్లీన్ చేసి తను రన్నింగ్ మళ్ళీ ట్రై చేద్దాం అన్నట్టు కూర్చొని ట్రై చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా కూడా తను మళ్ళీ రన్ చేయలేను అని అనుకొని మళ్ళీ కామ్గా లేచి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతుంటది. మిజీ వాళ్ళ మమ్మీ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటది అనమాట, వెజిటేబుల్స్ షాప్ చేయడము. వైస్ ప్రిన్సిపల్ వాళ్ళ కొడుకు లాయర్ అంట. అతను HNU నుంచి గ్రాడ్యుయేట్ అయిందంట. మన స్కూల్లో అందరికి తెలుసు ఈ విషయం అనేసి అని అనుకుంటారు. ఆమె మంచిదే, కానీ ఎప్పుడు చూసినా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏదో ఒకటి చెప్తా ఉంటది, పొగడతలు. అదే ఇక్కడ ఓహియో చూడు, వాళ్ళ పాపని ఎంత బాగా పెంచిందో, కానీ ఒక్కరోజు కూడా దాని గురించి డిస్కస్ కూడా చేయదు మనతోటి అనేసి అని అంటది. మిజీ వాళ్ళ మమ్మీ అనమాట ఓహియో అంటే. వాళ్ళ మమ్మీ ఏమో దాని గురించి పెద్దగా చెప్పేది ఏం లేదు, ఇంకా ఆపేయండి అని అంటది. ఈ కూతురు ఎప్పుడు చూసినా ఫస్ట్ ప్లేస్ కి కంపీట్ చేస్తా ఉంటది అని అంటారు. వైస్ ప్రిన్సిపల్ కొడుక్కి కాంపిటీషన్ గా ఉండేది హై స్కూల్ మొత్తం అని అంటారు. ఇంకా పెద్ద యూనివర్సిటీకి వెళ్ళింది సోల్ లో, అది కూడా మొత్తం స్కాలర్షిప్ తోటి. వాళ్ళ మమ్మీ అంటది, నా కూతురు నథింగ్, ఆ లాయర్ తో కంపేర్ చేస్తే అతనేమో గ్రాడ్యుయేట్ అయింది HNU యూనివర్సిటీలో అని అంటది. ఇంకొక అంటే దేని గురించి మాట్లాడుతున్నావు, లాయర్స్ అందరు ఈ మధ్య ఆఫీసెస్ క్లోజ్ చేసుకుంటున్నారు, పబ్లిక్ సర్వెంట్ గా చేయడమే ఇప్పుడున్న బెస్ట్ జాబ్ అని చెప్తారు. వాళ్ళ మమ్మీ అంటది తను పబ్లిక్ కార్పొరేషన్ లో వర్క్ చేస్తుంది అంతే, అలా అనగానే అది ఇంకా బెటర్ అని అంటారు. పబ్లిక్ సర్వెంట్ జాబ్ లాగానే ఇది కూడా ఎంత మంచి జాబ్ అనేసి అని అంటారు అనమాట వాళ్ళ మమ్మీ తోటి. ఇంకా చాలా మనీ ఎర్న్ చేస్తారు. ఇంకా పిల్లల్ని పెంచే విషయానికి వస్తేనైతే ఓహియో చాలా బాగా బెటర్ అందరితో కంపేర్ చేస్తే మన డూసాన్ మొత్తంలో అని అంటారు. వాళ్ళ కోసం అంటూ నేను ఏం చేయలేదు, వాళ్ళకి జస్ట్ నేను బర్త్ ఇచ్చిన అని అంటది అనమాట మిజీ వాళ్ళ మమ్మీ వాళ్ళతోటి. వాళ్ళంతటా వాళ్ళే పెరిగిరు. అలా అనగానే ఈ ఒక్క విషయం చాలు నువ్వు పొగడతలు చెప్పుకోవడానికి అని అంటారు అనమాట వాళ్ళు. ఇంకా వాళ్ళ మమ్మీ చాలు అప్పండి, ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని అంటది. ఇంతలో అక్కడికి మిజీ వస్తుంది అనమాట. వాళ్ళ మమ్మీ రెస్ట్ రూమ్ అని చెప్పి బయటికి వస్తుంది. ఇంకా వీళ్ళ మమ్మీ బయటికి వచ్చేది చూసి అక్కడున్న వర్కర్స్ ఇద్దరు ఒక దగ్గరకు వచ్చి ఎవరామే అనేసి అని అంటారు. ఆయన వాళ్ళ కూతురు పబ్లిక్ కార్పొరేషన్ లో పనిచేస్తుందని ఇప్పుడేగా చెప్పింది అని అంటే, వాళ్ళు ట్విన్స్ ఇద్దరు. ఈమె అదే అప్పుడు ట్రాక్ లో పడిపోయిందని చెప్పి కూడా ఆమెనే ఈమె అని చెప్తుంది అనమాట. గేమ్ లో ఇంజరీ అయి క్విట్ అయింది ఈమెనే కదా అని అంటే అవును అని అంటది. ఇక్కడ మిజీ వీళ్ళ మమ్మీ దగ్గర రాగానే వీళ్ళ మమ్మీ అంటది, నువ్వు నాకు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది కదా, ఇక్కడ వరకు ఎందుకు వచ్చినావు అని అంటది. ఎందుకు ఇక్కడ వీళ్ళకి అబద్ధం చెప్పినావు, నీకు ఒక్కతే కూతురు ఉంది అని అంటది మిజీ. ఇంకా వాళ్ళ మమ్మీ అంటది, నన్ను ఇక్కడ మమ్మీ అని పిలవద్దని చెప్పినా కదా, ఇది నా వర్క్ ప్లేస్ అనేసి అని అంటది. సరే మ్యామ్ ఏం మాట్లాడాలో చెప్పండి అని అంటది మిజీ. ఈ రోజు నీ క్లినిక్ కి లాస్ట్ డే అని అంటది వాళ్ళ మమ్మీ మిజీని. వైస్ ప్రిన్సిపల్ కి ఇంకా గుడ్ బై చెప్పేసి ఎవరికి ఆ బన్ హోం కా అంటది. అవును అంటే ఎందుకు అంటే తను మన ఇంటి పక్కనే ఉంటుంది, అందుకే నేను చెప్పింది నువ్వు చేయి అనేసి అంటే వాళ్ళ మమ్మీ మీజీని. ఇంతలోపు ఆ వైస్ ప్రిన్సిపల్ వచ్చి మీజీని పిలుస్తుంది అనమాట. నీతో మాట్లాడచ్చా అని. వాళ్ళ మమ్మీ ఏమో వస్తుంది అని చెప్తుంది అనమాట. తొందరగా వెళ్ళి ఇంకా గుడ్ బై చెప్పేసి అని అంటది. తొందరగా వెళ్ళి చెప్పేసి అని అంటది అనమాట వాళ్ళ మమ్మీ మీజీని. మీజీకి ఆమె చెప్తుంది అనమాట, నువ్వు అప్లై చేసిన క్లీనింగ్ జాబ్ రిజల్ట్స్ వచ్చినాయి, దాంట్లో నీకు క్వాలిఫై కాలేదు అని అంటది. ఈ మధ్య ఈ పర్మనెంట్ కాంట్రాక్ట్ పొజిషన్స్ కి కూడా చాలా కాంపిటీషన్ ఉంది బయట, ఈవెన్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేస్తున్నారంట దీనికి అని చెప్తుంది. ఐఎమ్ సారీ అని అంటే, మీరెందుకు నాకు అపాలజైజ్ చేయడం, ఇది నా ఫాల్ట్ అని అంటది అనమాట మీజీ. అదే మీ ప్లేస్ లో నేనున్నా, నేనైతే కాలేజ్ గ్రాడ్యుయేట్ నే పిక్ చేసుకుంటా అని అంటది మీజీ. వాళ్ళు నాకన్నా ఇంకా ఎఫిషియెంట్ గా క్లీన్ చేస్తారు కదా అని అంటది. నీకు కావాలంటే ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు చేసే జాబ్ ఉంది కదా, దాన్ని నేను నీకు పర్మనెంట్ గా చేయగలుగుతా అని అంటది. మీజీ ఏమో వద్దు, ఎందుకంటే ఇది తను సిక్ లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను వచ్చినా తన జాబ్ నేను ఎలా తీసుకుంటా అని అంటది ఈమెతోటి. సరే అయితే మరి ఇంకేం చేద్దాం అని అనుకుంటున్నావు అంటది మీజీని. చాలా ఉన్నాయి నేను చేసేవి అని అంటది అనమాట మీజీ వైస్ ప్రిన్సిపల్ తోటి. ప్రతి ఒక్కరికి నేను కావాలి ఇప్పుడు, ఎందుకంటే పీక్ ఫార్మింగ్ సీజన్ లో ఉంది కదా. ఓ అయితే నీ డ్రీమ్ వచ్చేసి ఫార్మింగ్ అని అంటది ఆమె మీజీని. మీజీ ఏమో నేను అలా ఏం లేదు, జస్ట్ నేను మనీ అర్న్ చేయడానికి చేస్తున్నా అని అంటది. నువ్వు కూతురు అనుకొని నేను నీకు ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోవద్దు అనేసి ఆమె మీజీతో అంటది. నువ్వు 30కే ఓల్డ్ అనుకోవద్దు, కానీ అలా అని చెప్పి నువ్వేం యంగ్ కాదు, మరీ అంత దూరంగా ఆలోచించకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనగానే మీజీ అంటది, నన్ను మీజీతో అయితే కంపేర్ చేయొద్దు, సరే అయితే మా హోస్ట్తో కంపేర్ చేస్తానంటది. తను 20s లో ఉన్నప్పుడు లా కాలేజ్ లో చేరడానికి చాలా కష్టపడ్డాడు అతను అప్పుడు అంత కష్టపడ్డందుకు ఇప్పుడు చాలా సుఖపడుతున్నాడు. ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఇందాక ఫార్మింగ్ గురించి మెన్షన్ చేసినావు కదా, సోయింగ్ సీజన్ గురించి. ఇప్పుడు కనుక నువ్వు ఏది సో చేయకపోతే ఏం హార్వెస్ట్ చేస్తావో నీ పీక్ ఫార్మింగ్ సీజన్ లో అని అంటది. మీజీ అంటది, అయినా నాకు పెద్దగా సోయింగ్ గురించి అయితే ఏం తెలీదు, నేను నీకు జస్ట్ ఫార్మింగ్ లో ఎగ్జాంపుల్ లాగా నీ లైఫ్ తో కంపేర్ చేసి చెప్తున్నాను అంటది అనమాట ఆమె. నువ్వు ఏదైనా స్కిల్ నేర్చుకోవడం గానీ, లేదు అంటే గాంగ్యూని పెళ్లి చేసుకోవడం గానీ అనగానే మీజీ అంటది, అతను నా ఎక్స్, సరే అయితే కొత్త బాయ్ ఫ్రెండ్ తెచ్చుకో అని ఆమె అంటది అనమాట. నీకు ఇప్పుడు ఆల్రెడీ 30, నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయని చూడొద్దు అని ఆమె అంటది అనమాట. ఎప్పుడు మనకంటూ టైం రాదు, ఉన్నదాన్నే మనం ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవాలని చెప్తది. వింటున్నావు నా మాట అని అంటది. జాంగన్ ఇక్కడ నించోని వేరే ఒపోనెంట్స్ వాళ్ళది లిప్ సింక్ వింటా ఉంటాడు అనమాట. పక్కన ఫ్రెండ్ అంటాడు, ఇంతకుముందు మనం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినామా, ప్లేస్ లో మంచి ఫుడ్, మంచి అంబియన్స్ ఉంది, చైర్స్ కూడా వీల్ చైర్ యాక్సెస్ ఉంటుంది ఇక్కడ, మనం వెళ్ళిపోదామా అని అంటాడు అతను. యాన్హున్ వింటున్నావా అని అతను అంటాడు యాన్హున్ ని.
నేను చెప్పింది వినకపోతే నీ హెడ్ అయితే నాట్ చేయకొని అంటాడు అనమాట అతను. ఇంతలోపు ఇలా బాస్ వస్తాడు అనమాట ఇక్కడికి. రాగానే యోనన్ అంటాడు మన ట్రయల్ ని పోస్ట్పోన్ చేసుకోవడం బెటర్ అని అంటాడు. ఎందుకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు. నాకు తెలిసినంత వరకు మిస్టర్ చాయ్ సాంగుంగ్ ఈ రోజు టెస్టిమోనీ రివైజ్ చేస్తాడు. అంటే వాళ్ళ బాస్ అంటాడు మన కీ విట్నెస్ అలా సడన్ గా ఎందుకు చేస్తాడు, నువ్వు 100% షూర్ అంటే నేను 90% షూర్ అని అంటాడు అనమాట. సరే లక్కీగా ఇక్కడ జడ్జి నా ఫ్రెండే, నేను చెప్తా అతనికి అని అంటాడు. పోస్ట్పోన్ చేయిస్తే ఎలా అయినా అని వెళ్తాడు. ఇంకా ఇక్కడ రాగానే యాన్హున్ వాళ్ళ బాస్ తో చెప్తాడు చికాగోలో అపార్ట్మెంట్స్ రెంట్ తీసుకోవడానికి గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు. వాళ్ళు స్కాలర్షిప్ కూడా మెన్షన్ చేసి దానికి మిస్టర్ చోయ్ కి సంబంధం ఏందని ఆ పక్కన అతను అంటాడు. వాళ్ళ కొడుకు చికాగోలో ఉన్న యూనివర్సిటీకే వెళ్తాడు. అతను ఇంకా రిటర్న్ రాలేదా, వీళ్ళ డాడీ ఇక్కడ ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతుంటాయి అని అంటాడు. లేదు ఇతనే అక్కడికి యుఎస్ కి వెళ్లి విజిట్ చేసిందంటే వాళ్ళ కొడుకు, అందుకే ఆ అపార్ట్మెంట్ గురించి దాని నుంచి డిస్కస్ చేస్తున్నారు అని అంటారు. వాళ్ళు చాలా ఖచ్చితంగా కేసు గెలవడానికి రెడీ అయిపోతారు అని అంటాడు. ఇక్కడ డబ్బులు పెట్టి ఆ విట్నెస్ ఎలాగుందామని అనుకుంటారు అని అంటారు. ఇదంతా ఆయన డౌటే, మనం ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటాడు అనమాట హీజున్ వాళ్ళ ఫ్రెండ్ తోటి. కానీ నువ్వెలా విన్నావు అక్కడ నుంచి అని అంటే ఏమైనా వైర్ ట్రాప్ చేసిన వాళ్ళని అని అంటారు. వాళ్ళు ఆల్రెడీ మనల్ని చీట్ చేసిరు, ఆయన ఇదేం వైర్ ట్రాపింగ్ కాదు అని వాళ్ళ బాస్ అంటాడు. ఆయన లాస్ట్ మినిట్ లో మనం సేవ్ అయిపోయినాము, లేకుంటే వాళ్ళ వల్ల మనకి ఇప్పుడు బ్యాక్ స్టాప్ పడేది అని అంటాడు. వాళ్ళ బాస్ అంటాడు ఇంకా మన నైఫ్ షార్ప్ చేసుకుందాము, ఇంకా స్ట్రాంగ్ గా వద్దామని చెప్పేసి ఇంకా అతను వెళ్ళిపోతాడు. ఇంకా హేజున్ ఆఫీస్ కి వచ్చేస్తాడు అనమాట. ఒక ఆమె హేజున్ వెనకాల నుంచి పిలుస్తుంటది. హేజున్ చూసుకోకుండా వెనకకి తిరిగే వారికి ఆ హాట్ కాఫీ హేజున్ మీద పడుతుంది. ఇంకా ఆమె హేజున్ అడుగుతుంది నీ షర్ట్ సైజ్ ఏంటి, ఏది వేసుకుంటావని. హేజున్ ఏమో నా ఆఫీస్ లో షర్ట్స్ ఉన్నాయి, నేను అవి చేంజ్ చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా నువ్వు రివ్యూ చేయాల్సిన డాక్యుమెంట్ ఎందుకు నాకు ఇంకా పంపలేదని అంటాడు ఆమెని. ఇంకా నేను అది కంప్లీట్ చేయలేదు, నేను పంపిస్తా అని చెప్తాను. ఇక్కడ వరకు కంప్లీట్ చేసినావు అది నేను రివ్యూ చేస్తా పంపి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడు లోపలికి. ఇంకా హేజున్ లోపలికి వచ్చేసి షర్ట్ చేంజ్ చేసుకుంటాడు. షర్ట్ చేంజ్ చేసుకునే లోపు ఇంకొక ఆమె వస్తుంది అనమాట లోపలికి. ఇంకా వచ్చి మిస్ మెన్ ఇదిగో నీకు ఫైల్ ఇవ్వమన్నది అనేసి అని అంటాడు. అనగానే హేజు అంటాడు ఈమెయిల్ చేయాల్సింది కదా అంటే లేదు అందులో ఒక నోట్ రాసింది చూడు అని అంటది. అందులో హార్ట్ షేప్ లో ఐఎమ్ సో సారీ నేను నెక్స్ట్ టైం నిన్న ట్రీట్ చేసుకెళ్తా అని చెప్పి రాసి ఉంటది. ఆమెమో అదేం స్పామ్ కాదు, అది హార్ట్ షేప్ లో ఉంది, ఇంకా నిన్ను తను ట్రీట్ కి తీసుకెళ్తా అన్నది. అనగానే హేజున్ అంటాడు తను నా మీద కాఫీ పడేయడం వల్ల దాని గురించి కొంచెం అప్సెట్ అయి ఉంటది అందుకే అని అంటాడు. అయినా నాకు తెలుసు నువ్వు ఊరికే ఎందుకు ఆ మిస్ మిన్ తో బంప్ అవుతుంటావని అని అంటది. ఎందుకంటే ఆ ఊరికే నీ చుట్టూ తిరుగుతుంది కదా అందుకే అని అంటది. హేజున్ అంటే నేను ఎప్పుడు ఎవరో ఒకరి సైడ్ నుంచి ఊరికే పడిపోతా ఉంటా అని అంటాడు. మనుషులనే కాదు బైక్ స్కూటర్స్ కింద కూడా పడతా ఉంటా అంటాడు. ఇంకా టై వేసుకుంటుంటే ఏంటి మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, ఎందుకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇదే టై వేసుకుంటావు అని అడుగుతుంది. ఎందుకంటే నేను బాగా కనిపించడానికి అని అంటాడు. ఆమె ఇంత అగ్లీదా అని అంటది. మీజేమో ఇక్కడ కూరగాయలు డంప్ చేస్తా ఉంటది అనమాట. చాలా ఫాస్ట్ గా వేసుకుంటే ఇంకో అతను అంటాడు కొంచెం మెల్లగి చాలా ఫాస్ట్ గా వేస్తున్నావు అని అంటాడు. గాంగు అనమాట అతను. నువ్వు ఇంత ఫాస్ట్ చేయడం వల్లనే అవన్నీ ఇరిగిపోతున్నాయి అని అంటాడు. ఏమైంది నీకు ఈ రోజు అని అతను మీజీని అడుగుతాడు. మీజీ అంటే లైఫ్ లో ఎలా అయినా ఫెయిల్ అయినా అట్లీస్ట్ దీంట్లో అయినా కష్టపడదామని కష్టపడుతున్నా అంటది. అయితే ఎవరో నేను ఏదో అన్నారు అని అంటాడు అనమాట గ్యాంగు. ఇంకోసారి నేను ఎవరైనా అన్నారు అనుకో నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నా అని చెప్పు అని అంటాడు అనమాట అతను మీజీని. నేను నీకైనా చెప్పినా కదా నేను నీకు అసిస్టెంట్ డెప్యూటీ మేనేజర్ ఇస్తా అని అంటాడు. ఇంకో అతను వచ్చి వీళ్ళిద్దరిని అడుగుతాడు ఇంకేంటి ఫైనల్ గా మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నా అంటాడు. గ్యాంగు అంటాడు నేను ఆమెని అసిస్టెంట్ మేనేజర్ గా పోస్ట్ చేస్తాను, నేనేం ఆమెను పెళ్లి చేసుకుంటా అనలే అని అంటాడు. మీరు ఇంకెప్పటికీ హ్యాపీగా ఉండాలి అని అంటాడు అనమాట అతను వీళ్ళిద్దరిని. అతను అంటాడు మీజీని ఈ రోజు నేను విన్నాను ఇది లాస్ట్ డే ఆఫ్ క్లీనింగ్ అంట కదా అని అంటాడు. నీకు ఫార్మ్ వర్క్ లో ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతాడు. అంటే మీజీ ఎందుకు నీకేమైనా హెల్ప్ కావాలా అని అతను అడుగుతుంది. నాకు కాదు ఒకటి చాంగ్వా ఫార్మ్ అని ఉంది, అది ఒక స్ట్రాబెరీ ఫార్మ్, వాళ్ళ స్ట్రాబెరీ ఫార్మ్ మొత్తం క్లీన్ చేద్దామని అనుకుంటారు. ఇంకా వేరే ఇంకేదో కొత్తలు వేయాలనుకుంటారంట. పర్ డే 2 lakh వాన్ ఇస్తారంట. ఏంటి 2 lakh వాన్ అని ఇద్దరు షాకే చూస్తారు. ఇంక ఇప్పుడే ఇయ్యాలంట అని అంటాడు. ఏమేస్తున్నారు స్ట్రాబెరీస్ బదులు అని అడుగుతుంది మీజీ అతన్ని. ఏదో షిప్మెంట్స్ గురించి సప్లై డిమాండ్ గురించి మాట్లాడారు నాకు అర్థం కాలే అని అంటాడు ఇతను. ఒకవేళ నీకు ఆ జాబ్ వద్దు కాకపోతే నేను తీసుకుంటా అని అతను మీజీతో అంటాడు. మీజీ ఏమో లేదు నేనే చేస్తా అంటది. సరే అయితే నీకు ఆ జాబ్ కావాలంటే రెజ్యూమ్ ఇయ్యి అని అంటాడు. మీజేమో ఇక్కడ మాటలో వచ్చిన కస్టమర్స్ బిల్ చేసిన తర్వాత రెజ్యూమ్ లో ఏం రాయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటది అనమాట. ఫామ్ వర్క్ కి ఏం రెజ్యూమ్ సబ్మిట్ చేయాలని అంటది. గంగు అంటాడు కదా నువ్వు చేసిన జాబ్స్ అన్ని అందులో రాసేసాయి, వాళ్ళే నిన్న హైర్ చేసుకుంటారంటే మీజీ అంటది ఆ లేబర్ జాబ్స్ గురించి నేను అక్కడ మెన్షన్ చేయాలనుకుంటలేను అంటది. ఒక అఫీషియల్ జాబ్ గానీ ఇంకా క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయాలి అక్కడ. అలా అనగానే అతను అంటాడు మీజీని నీ ట్రాక్ ది ఇంకా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు అని అంటాడు. వాటికని ఇంకా అఫీషియల్ ఏముంటాయి అని అంటాడు అనమాట గంగు మీజీని. ఇప్పుడు నేను రన్ కూడా చేయలేను, నేను ఎలా రాస్తా దాని గురించి అని మీజీ అతను అంటది. నువ్వు టీమ్ లోనే చాలా రోజులు ఉన్నావు సరిపోదా దానికి అని అంటాడు. ఫామ్ వర్క్ అంటే నీకు దాంట్లో చాలా స్టెమినా ఉంది కాబట్టి నువ్వు చేయగలుగుతావు అని అంటాడు. అప్పుడు మీజీ అంటే నేను మీరే సేమ్ ఉన్నాము, సేమ్ ఏజ్, మేము స్పెషలిస్ట్ అయిపోయింది,
నేనేమో ఇంకేం చేయాలో కూడా తెలియని స్టేజ్ లో ఉన్నా అంటది. ఇప్పుడు ఏం రాయనికి లేకపోతే ఏదో ఒకటి డ్రా చేయని అంటాడు గాంగు మీజీని. అంత డిప్రెస్ ఎందుకు అవుతున్నా ఒక ఫామ్ వర్క్ కి రెజ్యూమ్ సబ్మిట్ చేయడానికి అని అంటాడు. ఇక మీజీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా మీజీ ఇంటికి వచ్చే వరకు వాళ్ళ మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే ఈ రోజు హాలిడే కూడా కాదు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నావు అని అంటది. తినబోతుంటే వాళ్ళ మమ్మీని చేయి కూడా కడుక్కోలే ఆగు నేను తినిపిస్తా అని చెప్పి పెడుతుంది. ఇంకా వైస్ ప్రిన్సిపల్ ఏమన్నదని అడుగుతుంది మీజీని. నేను అప్లై చేసిన జాబ్ రాలేదని చెప్పింది, కాకపోతే ఇప్పుడు నేను చేసే జాబ్ ఆమె నాకు పర్మనెంట్ చేస్తా అన్నది కానీ నేనే వద్దని చెప్పినా అని అంటది. ఎందుకు అని అంటే ఆమె సిక్ లీవ్ లో ఉంది, ఇప్పుడు ఆమె జాబ్ నేను ఎలా తీసుకుంటా అని అంటది మీజీ వాళ్ళ మమ్మీ తోటి. నీకు ఇప్పుడు జాబ్ వస్తుంది అనుకోని నేనేమో ఈ బన్ హాంగ్ చాలా కష్టపడి చేసిన ఆమెకి ఇవ్వడానికి అని అంటది. ఇంకా వాళ్ళ మమ్మీ అంటదా ట్రాక్ ఫీల్డ్ గురించి ఏమన్నా అడిగినావు అంటది. అది నేను బ్రైబ్ చేస్తున్నట్టు అవుతుంది, నేను ఇంకా క్వాలిఫై కూడా కాదు చిల్డ్రన్ కి టీచ్ చేయడానికి అంటది. వాళ్ళ మమ్మీ ఏమో చిల్డ్రన్ కి టీచ్ చేయడానికి అంత క్వాలిఫికేషన్స్ ఏం కావాలని పోయి చేయక అని అంటది. మరి ఇప్పుడు ఏం చేస్తావు అని వాళ్ళ మమ్మీ మీజీని అంటది. బన్ హాంగ్ కూడా నన్ను అదే క్వశ్చన్ అడిగింది అంటది. మీజీ అంటది నేను నా రెజ్యూమ్ సబ్మిట్ చేసిన ఈ రోజు ఇక్కడ దగ్గరలో స్ట్రాబెరీ ఫీల్డ్ ఉందంట, వాళ్ళు 2 lakh won పే చేస్తారంట. అది వినగానే వాళ్ళ మమ్మీ కోపం వచ్చి మీజీని తిడుతుంది. నువ్వు మీరేని చూసి కొంచెమన్నా ఎంబారెస్డ్ గా ఫీల్ అయితేలేవా అని అడుగుతుంది మీజీని. మీజీ ఏమో నువ్వు మీరే గురించి ఎందుకు తీసుకొస్తున్నావు అని అంటది వాళ్ళ మమ్మీని. ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి నాతో ఉంటున్నాను, నేను చనిపోయిన తర్వాత నేను ఎవరు చూసుకుంటారా అని అంటది వాళ్ళ మమ్మీ మీజీని. మీజీ అంటది నేనేం నీ మీద బ్రతకట్లేను, నేను నా ఓన్ గా నేను ఎర్న్ చేసుకుంటున్నా అంటది వాళ్ళ మమ్మీ తోటి. యంగా ఉన్నప్పుడు డే టు డే ఎలా అలా సంపాదించుకొని బ్రతుకుతావు, అదే నువ్వు ముస్లాం అయిపోయిన తర్వాత ఎలా బతుకుతావు, నీకు ఒక ఇన్సూరెన్స్ కూడా లేదు, ఒక పెన్షన్ ఉండదు, ఒక సేవింగ్స్ లేవు, నువ్వు అలా అయిపోయిన తర్వాత మీ సిస్టర్ కి బర్డెన్ లాగా తయారైపోతావు అని అంటది మీజీని. మీజీ ఏమో ఎవరికి బర్డెన్ గాను నా గురించి నువ్వు అంత వరి కాకని చెప్తుంది. అలా అయితే నేను చనిపోతా గానీ అని వెళ్ళిపోతా ఉంటది. ఎక్కడికి వెళ్తున్నా ఇవి తీసుకెళ్ళి ఆమెకి అని అంటది. మీజీ అంటది మళ్ళీ బ్రైబ్ చేయడానికి అంటే లేదు ఈ రోజు వాళ్ళ హస్బెండ్ యానివర్సరీ అందుకే ఇచ్చేసి అని అంటది. అనగానే సరే అని చెప్పేసి ఇంకా మీజీ పట్టుకొని పోతుంది. ఇక ఆమె నచ్చదు నీకెందుకు ఆమెకి ఇవ్వడం అని అంటది మీజీ. సరే అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తుంది. తను అంటది మీజీని పాపం మీ మమ్మీ చాలా కష్టపడ్డట్టుంది ఇవన్నీ చేయడానికి అని అంటది. మీజీ ఏమో ఇంకా అది ఇచ్చి లోపలికి వచ్చి వాళ్ళు ఇంట్లో ఒక ఫోటో ఉంటది అనమాట, ఆ ఫోటోని చూస్తూ నించుంటది. అలా ఫోటో చూస్తుంటే వాళ్ళ మమ్మీ వచ్చి ఎంత క్యూట్ ఫోటో కదా ఇది, వాళ్ళ మమ్మీ అంటది నేను ఆల్బమ్ చూస్తుంటే నాకు ఈ ఫ్రేమ్ దొరికింది, ఇది అసలు నువ్వా మీరేనా అని అడుగుతుంది. మీ ఇద్దరికి అప్పుడు సేమ్ హెయిర్ స్టైల్ ఉండే అని అంటది. ఎవరు అనుకుంటున్నావు అనేసి అని అడుగుతుంది మీజీ ఆమెని. ఇంకా అప్పుడు మీరే ఈ మధ్య ఎవరినన్నా చూస్తుందా అని అడుగుతుంది. ఓసు అయితే ఇంకా సింగిల్ గానే ఉన్నాడు, నాకైతే తెలీదు, నీకు ఇంకా అనిపిస్తుందా తను ఇంకా సింగిల్ గా ఉంది అని అంటది అనమాట మీజీ ఆమెని. ఆమెమో మీ ఇద్దరికి అబ్బా చాలా సీక్రెట్స్ ఉంటాయి అని అంటది. అన్నాక ఆగు ఈ రోజు నైట్ నువ్వు మాతోటే డిన్నర్ చేద్దు అని చెప్తుంది. హోసు ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసిండంట అని అనగానే మీజీ అంటది ఏంటి ఈ రోజు హోసు వస్తుండ ఇక్కడికి అని అడుగుతుంది. అతనికి అనుకోకుండా ఇంపార్టెంట్ ట్రయల్ ఉండే ఈ రోజు, బట్ అది పోస్ట్పోన్ అవ్వడంతో వస్తుంది ఈ రోజు అని అంటది మీజీ తోటి. మీజీ అది విని తొందరగా అక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఫాస్ట్ గా రన్ చేసుకుంటా బయటికి వస్తుంది. సడన్ గా బయటికి వచ్చి గేట్ ఓపెన్ చేసి చూసే వరకు హోసు అప్పుడే సడన్ గా లోపలికి వచ్చేస్తాడు. ఇద్దరు ఒకరిని చూసి ఒకరు భయపడతారు. మీజీ అతను అంటే సడన్ గా ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు అని అంటది. మరి పక్కకేంచన్నా రావాల్సింది, సడన్ గా అట్లా ఎదురు వచ్చినా నేను భయపడ్డా అని అంటది మీజీ. మీజీ అంటది నువ్వేంటి ఈ మధ్య నీ స్టైల్ మార్చినవా అంటది అతను టై చూసి. మీ మమ్మీకి ఇలాంటి టైస్ అంటే ఇష్టమా అని అంటది. అప్పుడు హోసు అంటాడు మమ్మీ చెప్పిందే నీకు ఇలాంటి టైస్ అంటే ఇష్టమని అని అంటాడు. ఏంటి నేనా అని మీజీ అంటది. అయితే ఒకసారి మీజీని వాళ్ళ మమ్మీ అడుగుతుంది అనమాట, హోసు ఇట్లా డేట్కి వెళ్తుంటాడు సో అతనికి మంచి టైస్ సెలెక్ట్ చేద్దాం అనేసి అని మీజీని అడిగితే మీజీ ఈ టై చూపించి ఇదైతే బాగుంటది ఇదే సెలెక్ట్ చేసి ఇవ్వండి అని చెప్తుంది అనమాట. సో అలా చెప్పడంతో హోసు మీజీకి ఇదే ఇష్టం అనుకొని వేసుకుంటాడు. మీజీ అంటది అవును ఇదే వేసుకో నువ్వు నైట్ లో సేఫ్ గా ఉంటావు ఈ టై వల్ల అని చెప్తుంది. సరే ఇంకా నువ్వు లోపలికి వెళ్ళు నేను వెళ్ళాలి అని చెప్పేసి అని మీజీ వెళ్ళిపోతుంటది. హోసు మీజీని పిలుస్తాడు, పిలిచి మీరే ఎలా ఉంది అని అడుగుతాడు. మీజీ అంటది నన్ను ఎందుకు అడుగుతున్నావు మీరే గురించి, ఆమె సోల్లో ఉంది అది నీకు తెలీదా అని అంటది. నువ్వు కూడా సోల్లోనే ఉండుంటావు నీకు తెలియదా ఆమె ఎట్లుందా అని మళ్ళీ గట్టిగా అంటది. అని ఇంకా కామ్ గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అంటది ఎంత పెద్ద జర్కితనం, హోసు అయినా నేను కలిసినప్పటి నుంచి అలానే ఉండేటోడు అని అనుకుంటది. స్కూల్ డేస్ గురించి చూపిస్తారు. మీజీ స్కూల్ కి వెళ్దాం అని చెప్పేసి బయటకు వస్తారు. మీరే అని పిలిస్తే మీరే వెళ్ళిపోయి ఉంటది అని అనుకుంటది. అప్పుడే హోసు బయటికి రావడం తోటి మీరేనా ఇట్లా కొత్తగా వచ్చింది అని అడుగుతుంది హోసుని. హోసు ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు మీజీ అంటది నేను స్కూల్ కి వెళ్తున్నా దా సైకిల్ మీద కూర్చొని నేను డ్రాప్ చేస్తా అని అంటది. అతను ఏం మాట్లాడాడు, అతను ఏం మాట్లాడకపోయేసరికి మీజీ అంటది ఇతనికి ఏమన్నా చెవుడా, ఇంత చిన్న ఏజ్ లో చెవుడంటే చాలా కష్టం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటది. హోసు ఆమెను అలానే కోపంగా చూస్తూ నించుండిపోతాడు. హోసు ఇంకా స్కూల్ కి వస్తాడు. స్కూల్ కి వచ్చే వరకు వీళ్ళందరూ క్లాస్ లో ఉంటారు అనమాట. మీజీ కూడా అదే క్లాస్ లో ఉంటుంది. వాళ్ళ సార్ చెప్తాడు కొత్తగా వచ్చిన స్టూడెంట్ ఇతను ఎవరు టీజ్ చేయకండి ఇతను సోల్ నుంచి వచ్చిండు అని చెప్తాడు. ఇంకా మీజీ
మీజీ పక్కన ఎంటీ చైర్ ఉంటుంది అనమాట. వెళ్ళి అక్కడ కూర్చో అని అంటే హోసు ఏం చేస్తాడంటే ఆ చైర్ తీసుకొని పక్కకు జరిపి అతను వేరే చైర్ లో కూర్చుంటాడు అనమాట. మీజీ కోపంగా అలానే చూస్తుంది అతన్ని. వాళ్ళందరూ ఇక్కడ బాల్ ఇట్లా ఫుట్బాల్ ఆడుతుంటారు. ఆడుతుంటే ఆ బాల్ వచ్చి ఇక్కడ హోసు దగ్గర ఆగుతుంది. ఆగడం తోటి మీజీ అంటది ఆ బాల్ ఇక్కడ కిక్ చేయని చెప్తుంది అనమాట. చెప్పడం తోటి హోసు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు కిక్ చేయకుండా. హోసు అనుకుంటది అతనికి చాలా యాటిట్యూడ్ అనుకుంటా, అందుకే కిక్ చేయలే అని అనుకుంటది. ఇంకా స్కూల్లో వాళ్ళందరినీ అనుకుంటది అనమాట హోసు గురించి. అతన్ని సోల్ నుంచి బలవంతంగా తీసుకొచ్చినట్టు, ఇంకా అతనికి చెయ్యికి డ్రాగన్ టాటూ ఉంది అనుకుంటా, అందుకే అతను ఎప్పుడు లాంగ్ స్లీవ్స్ వేసుకుంటాడు అని అంటాడు. ఇంకొక ఆమె అంటది అతను పాత స్కూల్లో ఉన్నప్పుడు టాప్ ఉంటుండే అంట క్లాస్ లో అని అంటది. మీజీ అనుకుంటే అతను టాప్ స్టూడెంట్ గానీ అతను ఏదన్నా గానీ నాకు అనవసరం, అతను ఎందుకు మనుషుల్ని ఇగ్నోర్ చేయాలి అని అనుకుంటది. నేనేమైనా తప్పు చేసినా అని అనుకుంటది. అతను నాకేం ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు కదా నేను అలా చేయడానికి అని అనుకుంటది మీజీ. అని అలా బుక్ క్లోజ్ చేస్తుంటే అనుకోకుండా పెన్ను కింద పడుతుంది అనమాట. కింద పడడం తోటి మీజీ ఏం చేస్తుందంటే అతని హోసుని పిలుస్తా ఉంటది. హోసు మాత్రం అలానే బుక్ చూస్తుంటాడు. అప్పుడు మీజీ అంటది బుక్ చూస్తున్నట్టు ప్రిటెండ్ చేయకు, నేను చెప్పింది నీకు వినపడతలేదా, కింద పడ్డ పెన్ను తీసి అనేసి అని అంటది అనమాట హోసుని. అప్పుడు మీజీ హోసుని కొడుతుంది అనమాట. కొట్టగానే హోసు చాలా భయపడి ఏంటి అనేసి ఇట్లా అంటాడు. అప్పుడు మీజీ అతని దగ్గరికి వెళ్ళి నీకేమన్నా చూడు, ఆ పెన్ తీసేయమంటే ఎందుకు తీసేయట్లేదు నువ్వు అని అలా అంటుంటే ఇంతలో వాళ్ళు సార్ వచ్చి మీ ఇద్దరు ఇక్కడికి రండి ఏం చేస్తున్నారా అని అంటాడు. మీజీ ఇప్పుడు అనుకుంటది అనమాట అసలు ఇన్ని ఇయర్స్ తర్వాత నేను కనపడ్డా, అట్లీస్ట్ ఎలా ఉన్నా అని కూడా నన్ను అయితే అడగలేదు అని ఇక్కడ డ్రా చేసుకుంటా ఉంటది అనమాట యాంగ్రీ బర్డ్ ని. ఇంకా మీరే ఎలా ఉంది అని చెప్పేసి అని నన్ను అడుగుతుండు అనేసి అని అనుకుంటది. ఇంకా నేను స్కూల్ డేస్ లో విన్నా మీరే ఇంకా ఏ స్కూల్లో నుండి డేట్ చేస్తున్నారు అని అనుకుంటది. వాళ్ళిద్దరు టాప్ స్టూడెంట్స్ కాబట్టి టీచర్స్ కూడా వాళ్ళని విడిచిపెడుతుండే అని అనుకుంటది. ఇంకిప్పుడు మీజీ అనుకుంటది ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అసలు నువ్వు అని. హోసు ఎలా మీరే గురించే అడుగుతాడు. ఒకవేళ నిన్ను అడిగినా ఏం చేస్తున్నావు అని అంటే నీకేమైనా ఆన్సర్ ఉందా చెప్పడానికి అని అనుకుంటది. ఇంకింతలోపు వాళ్ళ మమ్మీ వచ్చి అడుగుతుంది అనమాట మీరేకి కాల్ చేసినావా లేదా అని చెప్పేసి. మీజీ అంటది నేను ట్రై చేసినా గానీ ఆమె కాల్ ఇగ్నోర్ చేసింది అని చెప్తుంది. వాళ్ళ మమ్మీ మీజీతో అంటది ఈమంతే కదా వస్తా అన్నది ఎందుకు రాలేదని అంటది నానమ్మని చూడ్డానికి. అది నాకెలా తెలుస్తుంది తను నన్ను ఇగ్నోర్ చేసింది అని మీజీ అంటది వాళ్ళ మమ్మీతో. మీజీ వాళ్ళ మమ్మీని అంటది నువ్వు కాల్ చేయాల్సింది కదా అని. వాళ్ళ మమ్మీ ఏమో నేను కాల్ చేస్తే నేను ఇప్పుడే రమ్మంటున్నా అనుకుంటది అని అంటది. అందుకే నువ్వే అడుగు అని అంటది మీరేని. అప్పుడు మీజీ కోపం వచ్చి ఎందుకు ఎప్పుడు చూసినా కూడా మీరే గురించే మాట్లాడుతుంది, నాకేం తెలీదు మీరే గురించి, అందరు నన్ను అడుగుతారు నన్ను అడగకండి అని చెప్పేసి అని అరుస్తుంది. ఎందుకు అరుస్తున్నావు అసలు నువ్వు అనేసి అని వాళ్ళ మమ్మీ అంటది. ఆయన మీ ఇద్దరు సిబ్లింగ్స్ ఒకరి గురించి ఒకరికి తెలిసి ఉండాలి అనగానే ఏదైతే అది నువ్వు వెళ్ళిపో అనేసి అని అరుస్తుంది వాళ్ళ మమ్మీని. ఇంకా మీజీ మీరేకి కాల్ ట్రై చేస్తా ఉంటది అనమాట. మీరేమో ఇక్కడ ఆఫీస్ లో వర్క్ చేస్తుంటది. తనకి కాల్ వచ్చే టైంకి పక్కన నుంచి ఎవరో వెళ్తుంటారు. సో వాళ్ళు వచ్చేది చూసి మీరే వెంటనే కాల్ కట్ చేస్తుంది అనమాట. మీజీ ఆపకుండా మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది అనమాట మీరేకి. అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారనమాట. సో అందుకే మీరేకి కాల్ లిఫ్ట్ చేయడానికి కుదరదు. మీజేమో ఆపకుండా కాల్ చేస్తూనే ఉంటది. హోసు ఇంకా వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి వాళ్ళ డాడీ దగ్గర ఫుడ్ పెడతా ఉంటారు. వాళ్ళ మమ్మీ అక్కడ రెడ్ బీన్స్ పెడుతుంది. రెడ్ బీన్స్ పెట్టడం తోటి హోసు అంటాడు రెడ్ బీన్స్ పెడితే ఆత్మల దగ్గరికి రావు కదా ఎందుకు పెట్టినావు అని వాళ్ళ మమ్మీతో అంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో మీ డాడీకి రెడ్ బీన్స్ అంటే చాలా ఇష్టం, ఇప్పుడు స్పిరిట్స్ రావని చెప్పేసి అని ఏదో మూఢనమ్మకం తోటి అతనికి ఇష్టం ఉన్నాయి పెట్టకుండా ఉండలేను కదా అని అంటది. ఇంకా ఇయర్ మీ డాడీ కోసం అని చెప్పేసి నేను విస్కీ కూడా తీసుకొచ్చిన అని చెప్పేసి అని వాళ్ళ మమ్మీ అక్కడ పెడుతుంది. ఇంకా ప్రే చేయడం అయిపోయిన తర్వాత ఫుడ్ అంతా టేబుల్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. చేస్తుంటే హోసు అంటాడు నెక్స్ట్ ఇయర్ నుంచి మనం టెంపుల్ వాళ్ళనే పెట్టమందాం అనేసి అని అంటాడు. ఇంకా నేనే చూసుకుంటా అని చెప్పినా కదా మళ్ళీ ఎందుకు ఇవన్నీ ప్రిపేర్ చేసినావు అని వాళ్ళ మమ్మీని అంటాడు. వాళ్ళ మమ్మీ అంటది నాకు ప్రిపేర్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు హోసు అంటాడు ఎవ్రీ ఇయర్ నాకు రావడం అయితే కుదరదు ఇక్కడికి, ఇంక ఇవన్నీ నువ్వు ఒకదానివే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఎవ్రీ టైం అనగానే వాళ్ళ మమ్మీ అంటది చనిపోయిన వాళ్ళ కోసం మనం చేసేదే ఒక్కరోజు, ఆ ఒక్కరోజు కూడా నేను చేయకపోతే నాకు మంచిగా అనిపించదు, సో ఇప్పటికైనా నేను ఇలానే చేస్తా అని చెప్పేసి అని అంటది వాళ్ళ మమ్మీ. ఇక్కడ ఇతను వస్తాడనమాట. రాగానే ఇక్కడ ఉన్న తను అంటాడు ఏమైనా ఫామ్ చేయడానికి వచ్చినావా ఏంటి డ్రెస్ అని అంటాడు. ఇకైనా ఫార్మింగ్ అంటే జస్ట్ ఒక హాబీ, అతనేమో నేను వర్క్ చేయడానికే వచ్చిన నేనేం ఆడుకోనికి రాలేదు, అయినా నేను ఆ స్ట్రాబెర్రీ ఫార్మ్ గురించి వచ్చిన అని అంటాడు. అనగానే అతను అంటే నీ స్ట్రాబెర్రీ ఫామ్ చాలా చిన్నది, అయినా నీకు హ్యాట్ ఎందుకు అక్కడ వర్క్ చేయడానికి అని అంటాడు. అదేం చిన్న స్ట్రాబెర్రీ ఫామ్ కాదు, నాకు 3 గ్రీన్ హౌసెస్ ఉన్నాయని అంటాడు. నీకు ఒక 3 బాక్సెస్ స్ట్రాబెర్రీస్ వచ్చినాయా 3 గ్రీన్ హౌసెస్ నుంచి అని అతను అంటాడు ఇతన్ని. నేను కనుక ఆర్గానిక్ ఫార్మింగ్ లో లేకుంటే మాత్రం నాకు ఇంకా 10 times ఎక్కువ వచ్చేది. అతను అంటాడు నేనేం నీ మీద కత్తి పెట్టి నేను నిన్ను ఏమో ఆర్గానిక్ ఫార్మింగ్ కి వెళ్ళమని చెప్పలే కదా అని అనగానే అవును చెప్పలేదు అని అంటాడు. అంతలోపు అక్కడ ఇంకో అతను వచ్చి ఈ కిడ్నీ తీసేయడం ఆపేయండి మీరు అనేసి అని అంటాడు. అనగానే ఇంకో అతను అంటాడు నాకు లైఫ్ టైం మొత్తం ఇతను తీసేయడమే మంచి హాబీ, అది నాకు చాలా ఇష్టం అనేసి అని అంటాడు. అంతేనా సేజిన్ అని అంటాడు అతన్ని. ఇంకా అతను అంటాడు ఏంటి సేజిన్ నీ చేతిలో పేపర్స్ ఏంటి అని అంటే ఇంకా చెప్పకు నువ్వు ఇప్పుడు వర్కర్స్ ని హైర్ చేసుకుంటున్నా అనేసి అని అంటాడు. ఆయన ఒక్కడివే చేసుకోగలుగుతా అన్నావు కదా నీ వర్క్ అంతా అని అంటాడు. అప్పుడు అతను అడుగుతాడు సేజిన్ ఏంటి ఇంతమంది అప్లై చేసిరు
అంటే నువ్వు శాలరీ ఎక్కువ ఇస్తున్నావు కదా అందుకే అని అంటారు. ఇంకా రెజ్యూమ్ అన్నావు కాబట్టి 100 అప్లికెంట్స్ వచ్చినాయి, లేకుంటే ఇంకా చాలా వచ్చేవి అని అంటాడు. అయినా సరే నేను వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నా అంటాడు. ఇంకా కొన్ని రెజ్యూమ్ చూసి పాస్ చేస్తుంటే ఇంతలోపు మీజీతో వస్తుంది అనమాట. అతను ఆమె రెజ్యూమ్ చూసి ఈమెంటి ఏం రాయలే ఇక్కడ అని అంటాడు. అతనేమో మీజియా అతను నీకన్నా చాలా బాగా ఫార్మింగ్ చేస్తుంది ఆమె అని చెప్తాడు. ఆమె అట్లీస్ట్ అదన్నా మెన్షన్ చేయాల్సింది కదా, మరి ఎందుకు ఏం రాయలేదు ఇక్కడ అని అంటాడు. అప్పుడు 30 years అవుతుంది గ్రాడ్యుయేషన్ అని అంటే ఈ పాటికి ఆమె జాబ్ చూసుకోవాలి కానీ ఎందుకు ఫార్మింగ్ దగ్గర ఉంది అని అంటాడు. ఆమెకి ఏమైనా రికార్డ్ ఉందా అని అడుగుతాడు. అలా ఏం లేదు, వాళ్ళ గ్రాండ్ మదర్ కి బాగాలేకపోయే వారికి ఒక 10 years బ్యాక్ వాళ్ళ నానమ్మకి ఉన్నట్టుండి స్ట్రోక్ రావడంతో కింద పడిపోయింది. ఆమె అప్పుడు స్కూల్ కి వెళ్ళడానికి రెఫ్యూజ్ చేసింది. ఇంకెక్కడ జాబ్ కోసం కూడా ఆమె ట్రై చేయలేదు. ఇంకా ఆమె వాళ్ళ నానమ్మనే చూసుకుంటా ఉంటుండే అన్ని ఇయర్స్. మీజీ ఇంకా రోజు హాస్పిటల్ కి వెళ్తూ వాళ్ళ నానమ్మతో దగ్గర ఉండాలని చెప్పేసి ఫార్మింగ్ చేసుకుంటే ఇక్కడే ఉండేది. ఆమె ఇప్పటికి కూడా ఇంకా టౌన్ లో ఉంటుంది వాళ్ళ నానమ్మ కోసం అని చెప్పేసి వీకెండ్స్ అని చెప్తాడు. అదే టౌన్ లో నేను ఆమెకి జాబ్ చూపిస్తా అని చెప్పినా కూడా ఆమె వినలేదు. ఇంకిక్కడ రోజు హాస్పిటల్ కి వచ్చి వీళ్ళ నానమ్మకి మొత్తం చూసుకుంటా ఉండే అనమాట. ఒకవేళ వాళ్ళ నాన్నమ్మకి ఏమైనా బాగాలేకున్నా సడన్ గా వెళ్ళేటట్టు ఉండాలి కాబట్టి అందుకే ఫార్మింగ్ చూస్ చేసుకున్నా అని చెప్తుంది. ఆమె చాలా డెడికేటెడ్ గా వాళ్ళ నానమ్మని చూసుకుంటుండే అని చెప్తాడు. అప్పుడు ఇతను అంటాడు ఆమె కంప్లీట్ గా నాకు ఆపోజిట్ లో ఉంది అనేసి అని అంటాడు. ఎందుకు అలా అంటున్నావు అంటాడు. అప్పుడు ఇతను అంటాడు నేను కొన్ని బెస్టే పిక్ చేసి నీకు ఇచ్చిన, ఇంకా నీ ఇష్టం ఉన్ననే సెలెక్ట్ చేసేసి దాంట్లో అని అంటాడు. లేదు అంటే ఏం చేయకుండా అవన్నీ విడిచిపెట్టేసి ఒక 1 year మంచిగా ఎంజాయ్ చేయని చెప్తాడు. అప్పుడు ఇతను అంటాడు నేనేమి ఇక్కడ ఆడుకోవడానికి రాలేదు, చాలా కష్టపడుతున్నా అని అంటాడు. ఆర్గానిక్ ఫార్మింగ్ వల్లే కదా మీరందరు నన్ను ఇలా చూసేది అని అంటాడు అనమాట. మీజీ రెజ్యూమ్ పైన రాసుంటది అనమాట, దెర్ ఈస్ మోర్ టు సంథింగ్ దెన్ మీట్స్ ద ఐ. మీజీ ఇంక ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ని అడుగుతుంది అనమాట, మా నాన్నమ్మని కొంచెం సేపు అలా బయటికి తీసుకెళ్లొచ్చా వీకెండ్ లో అని. డాక్టర్ అంటది నేను అంత ఖచ్చితంగా చెప్పలేను, తనంత కోఆపరేట్ చేస్తుందని అంటది. మీజీ అంటది ఇక్కడెక్కడైనా దగ్గరలో వెళ్ళొచ్చా అని, వీల్ చైర్ లో తీసుకెళ్తా అని అంటది. డాక్టర్ దానికి కూడా నో అని చెప్తుంది. అప్పుడు మీజీ అడుగుతా మా నాన్నమ్మ అంత బాలేదా అని. ఇంకా మీజీ వచ్చి ఇక్కడ వాళ్ళ నాన్నమ్మకి క్లీన్ చేస్తా ఉంటది. డాక్టర్ అన్న మాటలు గుర్తు చేసుకుంటది. తన ఏజ్ వల్ల కాదు తన స్ట్రోక్ వల్ల తను ఇబ్బంది పడుతుంది అని చెప్తది. ఇంక ఈ మధ్య తనకి మాట్లాడడం కూడా చాలా కష్టమైపోయింది అని అంటది. ఇంకా మీజీ అవన్నీ తలుచుకుని వాళ్ళ నాన్నమ్మని చూసి అంటది ఇట్లా తుడుస్తున్నా కదా నీకు ఇప్పుడు రిఫ్రెషింగ్ గా ఉంది అని అంటది. అని అంటే వాళ్ళ నాన్నమ్మ ఏమో నాకు అస్సలు లేదని చెప్తది. నీకు మంచిగా అనిపిస్తే మంచిగా అనిపిస్తుందని నువ్వు నాతో చెప్పాలి, ఎందుకు అలా చెప్తున్నావు బాలేదని అంటది. ఇంకా నీకు బాడీ అంతా ఇచ్చి ఫీలింగ్ వస్తుంటది కదా అని అంటది. అది సమ్మర్ లో అయితే నువ్వు 3 times స్నానం చేసేదానివి అని అంటది. ఇలా కాదు ఇప్పటి నుంచి నేను వీకెండ్ ఇంకా ఎక్స్ట్రా ఒక రోజు వస్తా అని చెప్తుంది వాళ్ళ నాన్నమ్మ తోటి. వాళ్ళ నాన్నమ్మ ఏమో నువ్వు రావద్దు అని అంటది. నాకు నిన్ను చూడాలని లేదు అని చెప్తుంది వాళ్ళ నాన్నమ్మ. మీజీ ఇంకోసారి అలా మాట్లాడుకో అని ఉంటుంది వాళ్ళ నాన్నమ్మని. మీజీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నమ్మతో అంటది నేను ఇక్కడికి రానన్ని డేస్ నువ్వు కనీసం పూపు కూడా చేయవంట అని అనగానే వాళ్ళ నాన్నమ్మ చీ అని అనగానే నాకు ఇక్కడ డాక్టర్స్ అన్ని చెప్తారు నువ్వు చెప్పకున్నా అంటది మీజీ. నువ్వు ఒక్కదానివి సాడ్ గా బేర్ చేయకు, ఏదైనా నాతోటి ఇట్లా ఓపెన్ గా చెప్పేసి అని చెప్తుంది అనమాట మీజీ వాళ్ళ నాన్నమ్మ తోటి. ప్రామిస్ చేయని అంటది వాళ్ళ నాన్నమ్మని. వాళ్ళ నాన్నమ్మేమో నాన్న నేను చూసుకుంటా జాగ్రత్తగా అని చెప్తది. నువ్వు ఇంకా హాస్పిటల్ కి రాకు అని చెప్తది. మీజీ ఏమో ఏంటి రావద్దా అని చెప్పేసి అని వాళ్ళ నాన్నమ్మని గట్టిగా కిస్ చేస్తుంటది. వాళ్ళ నాన్నమేమో చాలా ఇంకా నువ్వు నన్ను కిస్ చేయకు అని చెప్తది. ఇప్పుడు నాకు చాలా రిఫ్రెషింగ్ గా ఉంది కదా అనేసి అని అంటది మీజీ వాళ్ళ నాన్నమ్మని. ఇంకా నేను ఈ ఆర్మ్స్ క్లీన్ చేస్తా అని అంటది. ఇక్కడ ఆఫీస్ లో టైం ఏమో ఆల్మోస్ట్ 12:40 కావస్తుంటది. ఇంకా మీరే మాత్రం ఇంకా ఆఫీస్ లోనే ఉంటది. తన ఫోన్ అప్పుడు కూడా రింగ్ అవుతుంటది అనమాట. మీజీ కాల్ చేస్తుంది. మీరే లిఫ్ట్ చేస్తుంది. ఇంకా లిఫ్ట్ చేసి ఏంటి అని అడుగుతుంది మీజీని. అప్పుడు మీజీ అంటది అమ్మా ఇట్లా నువ్వు నా కాల్ లిఫ్ట్ చేసినావు అని అంటది మీరేని. మీరే అంటది ఫస్ట్ ఎందుకు కాల్ చేసినావు అది చెప్పు అనగానే మీజీ అంటది నేను నాన్నమ్మ చూడటానికని హాస్పిటల్కి వచ్చిన. అలా అనగానే మీరే అంటది ఎంత కావాలో చెప్పు అంటది. అప్పుడు మీజీ అంటది నేను అందుకు చేయలేదు, నాన్నమ్మ కండిషన్ చాలా కొంచెం వర్స్ అయిందంట. ఇంకా మమ్మీ కూడా అన్నది నువ్వు నాన్నమ్మని చూడడానికి వస్తా అన్నావు కదా ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతుంది. నాకు కుదిరినప్పుడు నేను వస్తా, ఎప్పుడని నేను చెప్పలేను అంటది మీరే. అప్పుడు మీజీ అంటది నువ్వు అసలు నాన్నమ్మని చూసి ఎన్ని మంత్స్ అవుతుందో నీకు ఏమైనా గుర్తుందా అంటది. నీకు ఒకవేళ రాబుద్ది కాకపోతే ఏదో ఒక మంచి ఎక్స్క్యూజ్ తో రానేసి అని అంటది అనమాట మీజే మీరేని. నానమ్మని ఇంకా మమ్మీని ఈ విషయంలో వెయిట్ చేయని అని అంటది. అప్పుడు మీరే అంటది నేను ఎలా అయినా హ్యాండిల్ చేస్తాను, నువ్వు ఎలా అయినా రావట్లేదు, ఇంకా నేనే కంప్లీట్ గా నానమ్మని చూసుకుంటున్నా, నువ్వు వచ్చి జస్ట్ చూడడానికి నీకేంటి ప్రాబ్లం అని అంటది మీజీ మీరేని. నేను ఎవరు చేయమన్నారు, నీకు నచ్చకపోతే నువ్వు ఆపేసి అని అంటది అనమాట మీరే మీజేని. నువ్వే అలా బ్రతకాలనుకున్నావు సో ఉండు అనేసి అని అంటది అనమాట మీరే మీజేని. అప్పుడు మీజే షాక్ అయ్యి ఏంటి అని అంటది. అలా అని ఇంకా మీరే పెట్టేస్తుంది. పెట్టేయడంతో ఇంకా మీజే హలో హలో అని అరుస్తూ ఉంటది. ఇంకా పెట్టేసినాక మీజే అంటది తనకేమైనా బ్రెయిన్ పోయిందా అని మీరేని తిట్టుకుంటది. మీరేమో ఇక్కడ ఆఫీస్లో తన డ్రావర్ ఓపెన్ చేసి టాబ్లెట్స్ వేసుకోవాలో వద్దా అని చెప్పేసి అని చూసి మళ్ళీ అందులోనే పెట్టేస్తుంది అనమాట వేసుకోకుండా.
ఇంక ఇక్కడ మీజీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీతో చెప్తుంది తను రానన్నది. ఇంకా మీజీ అంటది వాళ్ళ మమ్మీని, అసలు మీరే ఎలాంటిదో నీకు తెలియదు కదా, తను రాలేనని కాదు కావాలనే రావట్లే అనేసి అని అంటది అనమాట. తనకి రావాలని ఉంటే తను ఖచ్చితంగా వచ్చేది, తన వర్క్ ని జస్ట్ ఎక్స్క్యూజ్ లాగా యూజ్ చేస్తుంది అని అంటది మీజీ వాళ్ళ మమ్మీ తోటి. వాళ్ళ మమ్మీ అంటది నువ్వు అసలు ఎప్పుడైనా ఆఫీస్ లో వర్క్ చేసినావా, ఆమె ఎంత ప్రెషర్ మీద ఉందో, ఇంకా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు లీవ్ తీసుకోవడానికి కుదరదు. అప్పుడు మీజీ అంటది అసలు వాళ్ళ జాబ్ గురించి ఎవరు కేర్ చేస్తున్నారు ఇక్కడ అని అంటది. తను అప్పుడు ఏమన్నది, నానమ్మని తనే చూసుకుంటా అన్నది. ఎలా చూసుకుంటుంది, ఆమె అట్లీస్ట్ ఇక్కడికి రాను కూడా రావట్లేదు, ఇంకా బ్లూటూత్ నుంచి అని అంటది. ఇంకా వాళ్ళ మమ్మీ కోపం వచ్చి ఇంకా ఆపేసి అని అంటది. ఇంకా అంటది మీరే ఇప్పటికే చాలా చేసింది ఇంటి కోసము అని అనగానే మీజీ అంటది నువ్వు తన సైడ్ తీసుకోవడం ఆపేసి అని అంటది. తను ఎప్పుడు నానమ్మ హెయిర్ వాష్ చేయలేదు, అట్లీస్ట్ డైపర్ కూడా చేంజ్ చేయలేదు అని అనగానే వాళ్ళ మమ్మీ అయితే ఏంటి, తన కేర్ గివర్ కి అయితే హాస్పిటల్ కి తనే కదా డబ్బులు ఇచ్చేదని అంటది. అప్పుడు మీజీ అంటది మనీ ఒక్కటే అన్నిటికీ సొల్యూషన్ కాదని చెప్తుంది వాళ్ళ మమ్మీ తోటి. నేను కేర్ గివర్ తో పాటు పనిచేస్తాను, మీరే కనుక లేకపోయి ఉంటే మనం ఇల్లు కూడా అమ్మేసుకునే వాళ్ళం, నువ్వు బయటికి వెళ్ళి బ్రతికితే తెలిసేది అసలు ఎలా ఉంటుందో లైఫ్ అని అంటది వాళ్ళ మమ్మీ మీజీని. నువ్వు కూడా మీ డాడీ లాగానే ఎప్పుడు అట్లానే మాట్లాడుతున్నావు అంటే మీజీ అంటది అదేం తప్పు కాదు కదా అని అంటది. నాలాగా బ్రతుకు అన్నప్పుడైతే ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మీ డాడీ గురించి మాట్లాడగానే నన్ను ఇట్లా అరుస్తా ఉన్నావు అని అంటది వాళ్ళ మమ్మీ. అది నీకు ఇన్సల్ట్ లాగా అనిపించకపోతుండే, నువ్వు కనుక మంచిగా బ్రతికి ఉంటే అని అంటది. ఈ ఫుడ్ తీసుకెళ్లి మీరే ఇచ్చేసిరా అని అంటది వాళ్ళ మమ్మీ. మీజీ అంటది నేను వెళ్ళను కొరియర్ చేస్తా అంటే, ఆ కొరియర్ డబ్బులు నీకు ఇస్తా కానీ నువ్వు ఇచ్చేసిరా అని అంటే మీజీ అంటది నేను చెయ్యను అని అంటది. వాళ్ళ మమ్మీ అంటది నీకు జాబ్ లేదు కాబట్టి ఇచ్చే మనీ సేవ్ అన్నా చేసుకో అట్లీస్ట్ అని చెప్తుంది. నేను వెళ్ళను అని చెప్పేసి అని ఇంకా మీజీ ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది అనమాట. అలా కోపంగా బయటికి వచ్చి చూసే వరకు అప్పుడే హోసు వీళ్ళ ఇంట్లోకి వస్తుంటాడు. ఇంకా హోసు మీజీకి ఆ ప్లేట్ ఇస్తుంటే మీజీ అంటది నేనేమైనా పని మనిషిని అనుకుంటాను, నువ్వే పోయి లోపల ఇచ్చేసి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మీజీ వచ్చి ఇక్కడ ఒక బాల్ ని కిక్ చేస్తా ఉంటది. ఆ బాల్ ని చూసి ఇది ఖరాబ్ అయిందని చెప్పి పడేసిరా అని అనుకుంటది. లేదు అంటే వీళ్ళు పడేయడం వల్ల ఇది ఖరాబ్ అయిందా అని అనుకుంటది. నేను ఇలా ఎందుకు బ్రతుకుతున్నానో, నేను ఇలా ఉండడం వల్ల నేనా అనుకుంటది మీజీ. అందరిలాగా నేను ఎందుకు లేను అని అనుకుంటది. ఇప్పటికి ఇంకా పాసిబుల్ అసలు ఇంత టైం తర్వాత అనుకుంటది. నేను చేయలేనని కాదు, నేను చేయొద్దని అని అనుకుంటది. మరి ఇలా ఖరాబ్ అయినాక కాదు అని అనుకుంటది ఆ బాల్ ని చూసి. అయినా నేను ఎంత ట్రై చేసినా కూడా ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్ అని అనుకుంటది. అనుకొని ఆ బాల్ ని గట్టిగా గోడకి కిక్ చేసి కొడతా ఉంటది అనమాట. నాకు తెలిసి ఇవన్నీ పెద్ద ఎక్స్క్యూజెస్ అని అనుకుంటది. అప్పుడు హోసు వచ్చి అంటాడు ఈ బాల్ ని ఇంత గట్టిగా కిక్ చేయడం ఓకేనా అని అడుగుతాడు. నీకు బాల్ పగులుతుందని భయం లేదా అంటే మీజీ అంటది ఎలా అయినా పడేసారు కదా, పగిలినా నాకేం ప్రాబ్లం లేదంటది. అప్పుడు హోసు అంటాడు నేను నీ కాల్ గురించి మాట్లాడుతున్నా అంటాడు. ఎలా అయినా ఇప్పుడు రన్ కూడా చేయట్లేను, ఇప్పుడు ఇది వర్స్ట్ అయినా పెద్ద ప్రాబ్లమే లేదు అంటది మీజీ. అప్పుడు హోసు అంటాడు నాకు తెలుసు నీకు నిన్న ఇట్లా మీరే గురించి అడిగినాను సడన్ గా, కానీ నిజంగా మీరే బాగుందా అని అడుగుతాడు. అప్పుడు మీజీ అంటది నువ్వు ఇంకా ఆమె గురించి మాట్లాడేటట్టయితే నీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినా ఈ రోజు ఆమె గురించి అని అంటది. అప్పుడు మీజీకి కోపం వచ్చి సడన్ గా ఇట్లా హోసు చెవు పైన గట్టి కొట్టేస్తుంది. స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ హోసు కూర్చుంటే అనుకోకుండా బాల్ వచ్చి హోసు చెవుకి గట్టిగా తాకుతుంది అనమాట. అప్పుడు మీజీ హోసుని అడుగుతుంది బాగా తాకిందా, సారీ సారీ అని అంటా ఉంటది. హోసు ఏమో ఇట్లా ముట్టనియడు, అలా చేయి గట్టిగా పట్టేసుకునే వారికి హోసుని మీజీ చిన్నగా అతని చేయి పైన ట్యాప్ చేస్తూ ఇట్స్ ఓకే ఏం కాదు అని చెప్పి ట్యాప్ చేస్తూ ఉంటుంది అనమాట. అతనేమో పెయిన్లో ఉండడం వల్ల సరిగ్గా చూసుకోడు. తర్వాత చేసేవారికి ఇట్లా మీజీ తన చేయి పట్టుకున్నదని అనుకుంటాడు. అనుకొని ఇంకా తొందరగా అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అని ఇంకా వెళ్ళిపోతుంటాడు. అతను అలా వెళ్తుంటే మీజీ కూడా అతని వెనకాలనే వెళ్తుంటది అనమాట. హోసు వెళ్తుంటే పిలిచి ఏమైంది నీ కాలుకి ఎందుకు అలా నడుస్తున్నావు అనేసి అని అంటది. హోసు ఏమో మీజీని నువ్వు నా వెనకాల ఫాలో కాకు అని అంటే, ఎందుకు ఫాలో కావద్దు నేను నీ ఇంటి పక్కనే ఉంటా అని అంటది. అయినా నేను ఎలా నడుస్తే నీకెందుకు, నీ పని నువ్వు చేసుకో అని అంటాడు మీజీని. అప్పుడు మీజీ అతను అడుగుతుంది ఏమైంది నేను అసలు నేనంటే నీకు ఎందుకు అంత హేట్, ఇప్పుడు బాల్ తాకడం కాకుండా నేను ఎప్పుడన్నా నిన్నేమన్నా అన్నానా అని అంటది. అనగానే హోసు తొందర ఉరుకుతూ టక్కున ముందు పడిపోతాడు. అది చూసి మీజీ లేపడానికి అని చెప్పి వెళ్తది. వెళ్లే వారికి హోసు ఏమో ఊరికే నన్ను ఏదో ఒకటి అనడం నీకు ఫన్ గా అనిపిస్తుందా అని అంటాడు. ఇంకా మీజీ అతని కాలు చూసే వారికి అతని కాలిపైన కాలిన మరకలు ఉంటాయి అనమాట. అది చూసి మీజీ ఏం మాట్లాడకుండా కామ్గా అలానే ఉండిపోతుంది. ఇంకా హోసు ఏమో లేచి అక్కడ నుంచి నా వెనకాల రాకు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటాడు. ఇంకా మీజీకి ఏమో ఏం అర్థం కాదు. ఇంటికి వచ్చిన తర్వాత మీరేతో అంటది అనమాట ఇట్లా జరిగిందని. అప్పుడు మీరే చెప్తుంది అతనికి ఆల్మోస్ట్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయేవాడు బ్రతికిండంట, అతని హాఫ్ బాడీ ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోయిందంట, ఇంకా చాలా వరకు బాడీ కాలిపోయిందంట, ఇంకా కొంచెం హియరింగ్ ఇష్యూ కూడా ఉందంట, ఇంకా అతని లెగ్ ఆర్టిఫిషియల్ బోన్స్ తో తయారు చేసిరంట అని చెప్తుంది. అప్పుడు మీజీ మీరేని అడుగుతుంది నీకు ఇలా తెలుసు ఇవన్నీ అని అంటే, వాళ్ళ మమ్మీ స్కూల్ జాయినింగ్ రోజు వచ్చి నాకు చెప్పింది అని అనగానే మీజీ అంటది నువ్వు నాతో చెప్పాల్సింది కదా అని అంటది. అప్పుడు మీరే అంటే స్కూల్లో తెలియకపోవడమే బెటర్, తర్వాత అందరిని అతన్ని టీజ్ చేస్తారని చెప్తుంది. అప్పుడు మీజీ అనుకుంటది నేనే అప్పుడు పాపం నేను అతన్ని అలా అన్నాను, స్కూల్లో అట్లా డిస్టర్బ్ చేసినాను, ఇంకెందుకు అలా నడుస్తున్నావు అని చెప్పేసి అన్నా అనేసి అని ఇప్పుడు మీరేతో చెప్తుంది.
నాకు అసలు దీని గురించి తెలియక నేను అతనితోటి అలా అన్నా అనేసి అని ఇప్పుడు ఫీల్ అవుతా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ ఇప్పుడు మీజీ వచ్చి హోసుకి షాప్లో నుంచి ఒక ప్యాకెట్ తెచ్చిచ్చి ఇది చల్లగా ఏం లేదు బట్ ఇది వాటర్దే కాబట్టి ఇయర్ దగ్గర పెట్టుకో అని చెప్పి ఇస్తుంది అనమాట హోసుకి. ఓకేనా ఇప్పుడు ఏమన్నా ఇంకా ఇట్లా ఏమన్నా రింగ్ అయినట్టు అనిపిస్తుందో చెవులు అని అంటది. అనగానే అతనేమో ఏం లేదని అంటాడు. హోసు అంటాడు నాకు ఇప్పుడు అసలు ఇయర్ నుంచి ఒక చిన్న సౌండ్ కూడా రావట్లే అనేసి అని అంటాడు. అప్పుడు మీజీ అంటది అలా అని చెప్పి నొప్పి లేకుండా అయితే ఉండదు కదా అని అంటది. అని అది ఇచ్చి చెవు దగ్గరే పెట్టుకో అని చెప్పేసి అని అంటది. అని ఇంకా హోసు పక్క కూర్చుంటది. అప్పుడు హోసు అంటాడు నువ్వు అసలు ఇంత కూడా చేంజ్ కాలేదని అంటాడు. అంటే మీజీ దానికి అర్థం ఏంటి అని అంటది. అంటే హోసు అంటాడు నువ్వు అసలే చేంజ్ కాలేదు కొంచెం కూడా, ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నావు అనేసి అని అంటాడు. అప్పుడు మీజీ హోసుని అంటే నువ్వు అసలు ఎప్పుడు ఇంత బోల్డ్గా తయారైనావు అని అంటది. మీజీని అడుగుతాడు అసలు నువ్వు ఎలా ఉన్నావు అని అంటే మీజీ అంటే సేమ్ అలానే ఉన్నా అప్పట్లాగానే అని అంటది. ఇంక ఇప్పుడు మీజీ అడుగుతుంది మీరే గురించి ఏమో చెప్తున్నావు ఏంటి అని అంటది. హోసు ఏంటి అని అడిగితే మీజీ అంటే నువ్వు నిన్న మీరే గురించి ఏమో మాట్లాడినావు కదా ఏంటి అది అని అంటది. అప్పుడు హోసు అంటాడు నేను రీసెంట్ గా మీరేని కలిసినాను, తనని చూస్తుంటే తను ఏదో ప్రాబ్లంలో ఉందన్నట్టు అనిపించింది అంటాడు. మీజీని అడుగుతాడు తనకేమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు. మీజీ అంటది ఈ మధ్య తను చాలా బిజీగా ఉంది అంటది. ఆమె బాడీ ఆల్రెడీ చాలా వీక్ ఉంది కానీ చాలా కష్టపడుతుంటది అని అంటది. నువ్వు తన గురించి అంత వరీ అంటే నువ్వే తనని అడగాల్సింది అంటది మీజీ హోసుని. హోసు అంటాడు నేను అడుగుదాం అనుకున్న లోపు ఆ రోజు నన్ను చూడగానే అక్కడ నుంచి పారిపోయిందని అంటాడు. అదేంటి మీరా నిన్ను చూసి పారిపోయిందా అని అంటది మీజీ. అప్పుడు హోసు అంటాడు అవును తనని ఎవరు వీక్గా చూడడం తనకి ఇష్టం లేదు కదా అందుకే అని అంటాడు. నువ్వు కాల్ చేసి మాట్లాడు అని అంటాడు మీజీని. అని అంటే మీజీ అంటది ఈ రోజే మాట్లాడినా. అప్పుడు మీజీ అంటది ఆయన మీ ఇద్దరం అంత క్లోజ్ కాదు మా ట్రబుల్స్ షేర్ చేసుకుందే అంత అని అంటది. నువ్వన్నా అట్లీస్ట్ తనని అక్కడ కలిసి అయితే తనని చూడకనే ఆల్మోస్ట్ 1 year అవుతుందని చెప్తుంది మీజీ. స్ట్రేంజర్స్ కన్నా వర్స్ట్ అయిపోయినామని అంటది మీజీ. అప్పుడు హోసు అంటాడు నాకు ఒకసారి మీ నానమ్మ చెప్పింది మీరే చిన్నగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ తనకి కంపెనీ ఇచ్చిరంట కానీ మీరే మాత్రం నువ్వు రాలే అని చెప్పి చూస్తుందంట. ఏంటి నన్న అని అంటది మీజీ. ఎందుకు అంటే తను నీ దగ్గరే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది అని అంటాడు హోసు. తను నీతో ఉన్నంతసేపే తన వీక్ సైడ్ నీకు చూపించగలుగుతుంది. అప్పుడు మీజీ ఆలోచిస్తుంది అనమాట. మీజీ వెళ్ళి హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరేని అడుగుతుంది నొప్పిగా ఉందా ఎందుకు ఏడుస్తున్నావు ఇంకా అనేసి అని. తను మాత్రం నా ఒక్కదాని ముందే ఏడ్చింది అని అంటది. తను అప్పుడు ఆ బాధ తట్టుకోలేక ఏడ్చింది అని అనుకుంటది. మేబీ తను ఇంకా అలానే ఉండొచ్చు అని అంటాడు హోసు. అప్పుడంటే చిన్నపిల్లలం ఇప్పుడు అలా కాదు కదా మీ ఇద్దరం పెద్దోళ్ళం అయిపోయినావు అని అంటది మీజీ. హోసు అంటాడు లేదు నువ్వు ఎలా అయినా మాట్లాడి ఫిక్స్ చేసుకోగలుగుతావు ఒకసారి మాట్లాడు అని అంటాడు. నువ్వు ఆయన నాతోటే ఫ్రెండ్షిప్ చేయగలిగినావు అని అంటాడు. నేను అప్పుడు ఎలా ఉండేవాడినో గుర్తుంది కదా అని అంటాడు. మీజే ఇంకా ఇంటికి వస్తుంది అనమాట. ఇంటికి వచ్చి ఆ బాక్స్ చూస్తూ ఉంటుంది అనమాట. మీరే దగ్గరికి తీసుకెళ్ళాలా వద్దా అని చెప్పేసి అని. ఇంకా మిర్రర్ లో వాళ్ళిద్దరు ఫోటో చూసి థింగ్స్ ఎంత వర్స్ట్ అయినా మన ఇద్దరం అయితే ట్విన్స్ సిస్టర్సే కదా అని అనుకుంటది. అనుకొని ఇంకా నెక్స్ట్ డేనే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళ మమ్మీ ఏవి ఎక్కడ పెట్టాలో అనేసి అని చెప్తుంది అనమాట. మీజీ అనుకుంటుంది నేను ఏమైనా హౌస్ కీపర్నా ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పెట్టాలో అనేసి అని అనుకుంటది. ఇంకా ఆఫీస్కి రీచ్ అయిపోతుంది మీజీ ఇక్కడ. ఇంకా మీరే ఏం చేస్తుంది అంటే వెనకాల నుంచి ఆఫీస్ ఎంట్రన్స్ నుంచే లోపలికి వస్తుంది అనమాట. సడన్ గా వచ్చి ఇట్లా మీజే వెనకాల నుంచి ఉంటుంది. నించొని ఆఫీస్ లో నుంచే వస్తున్నట్టు ఇంకా మీరే దగ్గరికి వస్తుంది అనమాట. వచ్చి ఇంకా సారీ మీజీ నాకు ఆపకుండా మీటింగ్స్ ఉండే అందుకే లేట్ అయింది అని చెప్తుంది అనమాట. అది చూసి మీజే అంటది ఎందుకు అలా ఉరుక్కుంటూ వచ్చినావు అని అనగానే ఇంకా మీరే అంటది నువ్వు అసలు తిన్నావా అనేసి అని అంటది. అనగా తినలే కదా పద ఇక్కడ వెళ్ళి తిందాం అనేసి అని అంటది. ఇంకిద్దరు కలిసి కెఫేకి వస్తారనమాట. కెఫేకి వచ్చిన తర్వాత మీజేని అడుగుతుంది ఫుడ్ ఎలా ఉంది బాగుందా అని చెప్పేసి అని. ఇంక ఇక్కడ ప్యాన్ కేక్ చాలా బాగుంటుంది ట్రై చేయని చెప్తుంది. మీజే అంటది నేను ఇంకా తినలేని ఇప్పటికే చాలా తిన్నా అనేసి అని అంటది. సరే నీకు ఏవి ఇష్టమో అవి తిను అని అంటది అనమాట మీరే. ఇంకా హోసు అన్న మాటలు గుర్తు చేసుకుంటది అనమాట మీజే. మీరేమో రెగ్యులర్ గా మామూలుగా ఉండి తనకి నచ్చినవన్నీ ఆర్డర్ చేద్దామని చెప్పి ఆర్డర్ చేస్తూ ఉంటది. మీజే అంటది ఇంతసేపు బయట ఉన్నావు నీకేం ప్రాబ్లం కాదా అంటే మీరే అంటది పర్లేదు నా వర్క్ నేను ఫినిష్ చేసుకొని వచ్చిన ఈ రోజుకి సరిపడా అనేసి అని అంటది. అప్పుడు ఎవరు అక్కడ ఒక ఆమెకి చేయి కట్టవుతుంది అనమాట. అనుకోకుండా గ్లాస్ స్లిప్ అయ్యి అది చూసి మీజే ఏమో అయ్యో పాపం తాకిందా అని అంటే మీరే అంటది తను ఎంత లక్కీ అసలు ఇప్పుడు దెబ్బ తాకింది కాబట్టి తన ఇంటికి వెళ్ళగలుగుతుంది అనేసి అని అంటది అనమాట. అప్పుడు మీజే అంటది దాంట్లో మంచి ఏముంది తనకి దెబ్బ తాకి తన హాస్పిటల్ పోతా అంటే నీకు దాంట్లో ఏం కనపడ్డదని అంటది. మీరే అంటది ఆఫీస్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి అలాంటి ఫీలింగే ఉంటుంది అని అంటది. అప్పుడప్పుడు ఆ సీరియస్నెస్ నుంచి కొంచెం బయటికి రావాలని ఉంటుంది కదా మాకు కూడా అని అంటది మీరే. అసలు అలా ఎందుకు ఊహించుకుంటాను అని అంటది అనమాట మీరేని. మీరే అంటది మీజే తోటి పైనుంచి కింద పడిపోవడం బెటర్ కదా అనేసి అని అంటది. అది ఒక లైఫ్ థ్రెటనింగ్ లాగా అనిపిస్తుంది ఇంకా వేరే పీపుల్ కి అయితే ఎఫెక్ట్ కాదు కదా అని అంటది. 2nd ఫ్లోర్ అయితే చిన్నగా అయిపోతుండొచ్చు 3rd ఫ్లోర్ నుంచి అయితే బెటర్ కదా అని అంటది. ముందైతే ఒక బ్లాంకెట్ ఒక కుషన్ కింద వేసేసి అవి దులిపేటప్పుడు నువ్వు అనుకోకుండా కింద పడ్డా అని చెప్పొచ్చు తర్వాత అనేసి అని అంటది అనమాట.
అప్పుడు మీజీ ఈ మాటలన్నీ విని ఇదేమైనా ఒక సైకోపాత్ టెస్ట్ అనుకుంటున్నావా అని అంటది. అప్పుడు మీరే అంటది నా క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్ అనేసి అని అంటది. నేను ఆపర్చునిటీ యూజ్ చేసుకున్నా ఇలా అయితే నేను నానమ్మని చూడగలుగుతా అని అంటది అనమాట. మీరే ఒక వెకేషన్ తీసుకో ఇలా పైనుంచి దుంకే బదులు అని అంటది అనమాట మీజీ. లేకుంటే జాబ్ క్విట్ చేసేసేనా ఈ వెకేషన్ కి వెళ్లే బదులు అని అంటది. అప్పుడు మీజీ అంటది చాలా మంచి పని, బెటర్ క్విట్ చేసేసే అని అంటది. ఇద్దరం కలిసి ఇద్దరం ఇంట్లో అన్ఎంప్లాయిడ్ గా కూర్చుందాం అనేసి అని అంటది మీజీ. ఇంకా మీరే నవ్వి కామ్ గా కూర్చుంటది అట్లా. అప్పుడు మీజీ అంటది అనమాట నువ్వు చాలా కష్టపడ్డావు కదా ఈ కంపెనీలోకి రావడానికి, ఏమైనా జరిగిందా అని అంటే మీరే అంటది ఇంకా నాకు బెటర్ కంపెనీ ఆప్షన్ వస్తుంది అని అంటది. ఈ కంపెనీ కన్నా ఇంకా బెస్ట్ ఏముంది అని అంటది మీజీ. నీ శాలరీ కూడా ఇక్కడ చాలా ఎక్కువ, ఇంకా నీ జాబ్ పోతుందనే టెన్షన్ కూడా లేదు నీకు ఇక్కడ. లేదు అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఏమన్నా రాద్దాం అనుకుంటున్నావా అని అంటది మీజీ. మీరేని నేను ఏదో అంతా ఏమేమో మాట్లాడుతున్నా అంటది అనమాట మీజీ. ఇంకా మీరే తోటి నువ్వు కామ్గా ఒక లీవ్ తీసుకో సరిపోతుంది అని అంటది మీజీ. మీరేని ఏమి లాభం, నేను మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా నా వర్క్ అలానే ఉంటది కదా అని అంటది మీరే. మీజీ అంటది నువ్వు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే సెట్ అవుతావు అని అంటది. నేను విన్నా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు మొత్తం ఇలా బర్న్ అవుట్ అయినట్టు ఫీల్ అవుతారంట కదా అని అంటది మీజీ. నువ్వు ఒక చిన్న వెకేషన్ తీసుకొని మంచిగా రెస్ట్ తీసుకో, అప్పటికి థింగ్స్ అన్ని సెట్ అవుతాయి అని అంటది. మళ్ళీ అవి మంచిగా కాకపోతే ఎలా అని అంటది అనమాట మీరే. మంచిగా లేకపోతే మనం భరించాలి అంటది ఇంకా మీజీ. మీరేని ఇంకా మమ్మీ నువ్వు జాబ్ చేస్తున్నావు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు కనుక క్విట్ చేస్తే చాలా కష్టం అని చెప్తుంది అనమాట. ఇంకా మీజీ ఇక్కడ వాష్రూమ్ లోకి వచ్చి ఆలోచిస్తుంటది తను చాలా స్ట్రగుల్ అవుతుంది అని. ఇంకా మీజీ వచ్చే వరకు అక్కడ మీరే ఉండదు. ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే అతను ఇప్పుడే వెళ్ళింది అంటది. ఇంకా అనగానే మీజీ కాల్ చేస్తూ ఉంటది అనమాట. కాల్ చేసేవారికి అక్కడ చూసేవారికి మీరే ఫోన్ కూడా అక్కడే ఉండిపోతుంది. ఇంకా మీరే మీజీ తెచ్చిన ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళదు. ఇంకా మీజీకి కోపం వస్తుంది అనమాట, ఏంది ఇట్లా చేస్తుంది, కనీసం ఫుడ్ కూడా తీసుకోలేదా అనేసి అని అంటది. మీజీ ఇక్కడ ఒక ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటది అనమాట ఏమైంది అని చెప్పేసి అని. అక్కడ వెళ్తే వాళ్ళ రిసెప్షనిస్ట్ చెప్తుంది ఈరోజు మీరే అసలు ఆఫీస్కి రాలే అని చెప్పేసి అని చెప్తుంది అనమాట. అదేంటి తను నా కిందకు ఆఫీస్ నుండే వస్తున్నా అని చెప్పింది అని అంటది మీజీ. అది టీమ్ స్ట్రాటజీ కదా అనేసి అని అంటది మీజీ ఆమెతోటి. ఆమె అవును అని అంటది. ఇంకా మీజీకి అలా ఆలోచిస్తే డౌట్ వస్తుంది అనమాట, పైనుంచి కింద పడడమే బెస్ట్ ఆప్షన్ అనేసి మీరే అంటది కదా. సో తను అలాంటిది ఏమన్నా పిచ్చి పని చేస్తుందా అని చెప్పేసి అని ఇంకా మీజీకి డౌట్ వస్తే తొందరగా అక్కడికి వెళ్తుంది అనమాట. మీరేమో ఇక్కడ ఇంటికి వచ్చేసి తన అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్ నుంచి కిందికి ఇట్లా బెడ్షీట్ ఇస్త్రేస్తుంది అనమాట. పిల్లో కూడా ఇస్త్రేస్తుంది. ఇస్త్రేసి చూస్తూ ఉంటుంది. మీరేమో అక్కడ ఒక స్టూల్ వేసుకొని స్టూల్ పైకి ఎక్కి బయటికి చూసి భయపడుతూ ఉంటుంది అనమాట. దిగాలా వద్దా, చేయాలా వద్దా అని చెప్పేసి అని చాలా భయపడుతుంటుంది. ఇంకా చిన్నగా అటు బయటికి అయితే దిగుతుంది. దిగిన తర్వాత కళ్ళు మూసుకొని ఇట్లా దిగడానికి ట్రై చేస్తుంది కానీ తన వల్ల కాదు. ఇంకా టక్కున మళ్ళీ ఇట్లా దిగుదామని అనుకుంటుంది కానీ చాలా భయపడుతుంటుంది. అనుకోకుండా కొంచెం స్లిప్ అవుతుంది, దానికి చాలా భయపడుతుంది అనమాట. మీరే ఇంకా దిగా అని చెప్పేసి అని మళ్ళీ లోపలికి వెళ్దామని అనుకుంటుంది. కానీ మళ్ళీ లోపలికి వెళ్దామని అనుకునే లోపు ఇంతలోపు అక్కడికి మీజీ వచ్చేస్తుంది. మీజీ వచ్చింది చూసి ఇంకా భయపడుతుంది అనమాట. మీరే ఏం చేస్తున్నానంటే అంతలోపు దుంకుదామని చెప్పేసి అని ఇట్లా దుంకేస్తుంది. అయితే అంతలోపు ఇక్కడ మీజీ మాత్రం తన చేయి గట్టిగా పట్టుకొని ఉంటుంది అనమాట. ఎందుకలా దుంకినా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. కానీ అనుకోకుండా స్లిప్ అయి ఇద్దరు కలిసి కింద పడిపోతారు. ఇంకా మీజీ ఏమో ఇక్కడ రోడ్ మీదనే పడుతుంది, మీరే మాత్రం అక్కడ కుషన్ పైనే పడుతుంది అనమాట. మీజీ ఇంకా తొందర లేచి మీరే దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అనేసి అని అడుగుతూ ఉంటుంది. ఇంకా మీరేని కూర్చోబెట్టి తిడుతుంది అనమాట. మీజే నీకు చావాలని అంతగానం ఉందా, పెద్ద ఇడియట్వి తయారైనావు నువ్వు అసలు అని అంటది. మీరే అంటది నేను అసలు చావాలని అనుకున్నాను, నేను అన్ని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను, నీకు ఆల్రెడీ చెప్పినా కదా, మళ్ళీ నువ్వు వచ్చి నన్ను ఎందుకు కాపాడినావు అనేసి అని అంటది. మీజే అంటది ఈ బెడ్షీట్ నీకేమన్నా క్యాలిక్యులేషన్ అని అనుకుంటున్నావా, అయినా అసలు నువ్వు అలాంటి ఎలా క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నావు అని అంటది. నీకు అసలు హైట్స్ అంటేనే చాలా భయం, ఇంకా అంత పైనుంచి నువ్వు అసలు ఎందుకు దుంకినావు అనేసి అని తిడుతుంది అనమాట మీజీ. మీరేని నువ్వే అన్నావు కదా ఇందాక భయంని ఫేస్ చేయని చెప్పేసి, ఇంకా అందరు ఫేస్ చేస్తారని చెప్పినావు కదా, అందుకే నేను అలా చేసిన అని అంటది అనమాట. మీరే నీకు నిజంగా నేను అన్నది నచ్చకపోతే నువ్వు నన్ను అప్పుడే కొట్టాల్సింది కదా అక్కడే అని అంటది మీజీ. ఇది నేను అన్న మాటలకి లైఫ్ టైం నన్ను రిగ్రెట్ అయ్యేలాగా చేస్తున్నావు నువ్వు అనేసి అంటది మీజీ. ఆల్మోస్ట్ చనిపోబోయినావు, నీకు అది తెలుస్తుందా అని అంటది అనమాట మీజీ. మీరేని నువ్వు నిజంగా చనిపోతుండే అసలు ఎలా ఉంటుండే అని అనగానే మీరే అంటది నువ్వు పెద్ద ఇడియట్వి, నేను పడితే చనిపోతా అని తెలిసి నువ్వెందుకు దింకినా నాతోటి అని అంటది అనమాట మీజీని. నేను ఎలా విడిచిపెడతా, నేను ఎలా నీ చేయి వదిలేస్తా అని చెప్పేసి అని ఇంకా మీజీ ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మీరే కూడా వచ్చేసి ఇంకా మీజీని హగ్ చేసుకొని ఇంక ఇద్దరు కలిసి ఏడుస్తూ ఉంటారు అనమాట. ఇంకా నువ్వు ఇలా చేస్తే నేను ఎలా బ్రతుకుతా అనేసి అని అంటది మీజీ కూడా. అప్పుడు మీరే అంటది ఐఎమ్ సో సారీ అని చెప్పేసి అని చెప్తుంది అనమాట. మీరే ఆఫీస్లో ఫస్ట్ జాయిన్ అయ్యే వరకు ఒక అమ్మాయి తిన టేబుల్ కింద కూర్చొని ఉంటుంది అనమాట. ఏం చేస్తున్నావు అంటే నీ టేబుల్ కొంచెం ప్రాబ్లం ఉండే, సో ఫస్ట్ డే నేను నీ టేబుల్ అలా
కరెక్ట్ కాదని చెప్పేసి నేనే సెట్ చేద్దామని చెప్పి వచ్చినా అని అంటది. ఇంకా తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటది, నా పేరు కిమ్ సుయాన్ అని. నువ్వు ఇంక ఇక్కడ కూర్చోవచ్చు అనేసి అని అంటే ఇక్కడ ఈమె కూర్చుంటది అనమాట. తనకి చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనమాట. రోడ్ మీద ఏదైనా పడ్డా కూడా తొందరగా వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ పక్కకు పెడుతుంది అనమాట, సిగ్నల్ పడకముందే. మీరే తనని చూసి చాలా ఇన్స్పైర్ అవుతుండే ఆమె ఎందుకు అలా ఉంది అని చెప్పేసి అని. ఇంకా ఆమె ఆఫీస్లో పడ్డ డస్ట్ అవన్నీ కలెక్ట్ చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటుంది అనమాట. ఇంకా మీరేకి చూపించి ఈరోజు చూసినా నేను చాలా ట్రాష్ కలెక్ట్ చేసిన అని అంటది. మా ఫ్యామిలీలో అందరు నన్ను ట్రాష్ లేడీ అని పిలుస్తారు అని అంటది. మీరేకి చాలా ఆఫీస్ వర్క్ ఉంటే తను అంటది కదా నేను కొంచెం హెల్ప్ చేస్తా అని చెప్పేసి అని తీసుకొని వెళ్ళి తొందరగా నేను కంప్లీట్ చేసిస్తాలే, నేను నీకన్నా సీనియర్ని కదా తొందరగా చేస్తా అనేసి అని అంటది అనమాట. అని తీసుకొని వెళ్తుంది. ఇంకా మీరేకి తను చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట ఆఫీస్లో. తను ఆ రోజు ఆఫీస్లో కొంచెం తప్పుగా టైప్ చేసినందుకు వాళ్ళ బాస్ అమ్మని పిలిచి బాగా తిడతాడు అనమాట. తను దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇంకా అందరూ లంచ్కి వెళ్తున్నా కూడా తను వెళ్ళదు. సో మీరే ఆమెకి హెల్ప్ చేద్దామని చెప్పేసి అని చేద్దామని వెళ్తుంటే వాళ్ళ బాస్ అమ్మని పిలిచి ఎందుకు ఇంక ఇక్కడే ఉన్నా వెళ్ళ వాళ్ళ లంచ్కి అనేసి అని పిలుస్తాడు. ఇంకా మీరే ఆ రోజు అలా వినిపించుకోకుండా ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. సుయాన్ కోసం అని చెప్పేసి అని మీరే కొంచెం వాళ్ళ బాస్తో ఫైట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తుంది. కానీ అంతలోపే ఆమె ఆఫీస్ కూడా క్విట్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అలా ఆఫీస్లో అందరు ఇంకా మీరేనే టార్గెట్ చేస్తూ ఉంటారు. సో తనకి చాలా బర్డెన్ అయిపోతుంది వర్క్ విషయంలో కానీ అన్నీ. అందరు లంచ్కి వెళ్తున్నా కానీ మీరే మాత్రం ఒక్కతే ఉండి వర్క్ చేసుకోవాల్సి వస్తుండే ఆఫీస్లో. మీరే ఇంకిద్దరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారనమాట. మీజీ అంటది నువ్వు ఇంత జరిగినా నువ్వు ఎందుకు నాతో ఇంతవరకు ఏం చెప్పలేదని అడుగుతుంది. అప్పుడు మీరే అంటది నీకు చెప్పడం వల్ల నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోదు కదా అని అంటది. నిజం చెప్పాలంటే ఈరోజు మార్నింగ్ లేచినాక నాకు అసలు ఈరోజు వర్క్కి కూడా వెళ్ళబుద్ధి కాలేదు. అందుకే ఏం నోటీస్ ఇవ్వకుండా ఈరోజు మొత్తానికి స్కిప్ చేసేసిన ఆఫీస్ అని చెప్తుంది మీరే. డే మొత్తం మార్నింగ్ నుండి ఆ సీలింగ్ని చూస్తూ అలానే కూర్చున్నా. ఇంకా వెంటనే నేను టెక్స్ట్ చూడగానే తొందరగా లేచి ఉరికొచ్చినా అని అంటది. కానీ నువ్వు వాష్రూమ్ కానీ వెళ్ళినప్పుడు కోవర్కర్స్ వచ్చిరు అదే కెఫేకి. ఇంకా వాళ్ళని చూసి ఇంటికి వచ్చేసిన. ఇంటికి అసలు ఎలా వెళ్ళినా కూడా నాకు అట్లీస్ట్ గుర్తు కూడా లేదు అని అంటది మీరే. వాళ్ళని చూడగానే తొందర ఉరుక్కుంటూ వెళ్ళిపోయినా. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అనిపించింది రేపు మళ్ళీ ఖచ్చితంగా ఆఫీస్కి అయితే వెళ్ళాలి కదా అని. అందుకే ఇంకా చనిపోదామని డిసైడ్ అయిపోయి ఆ పని చేసిన అని అంటది అనమాట మీజే తోటి. అన్నందుకు కాదు అని చెప్తుంది అనమాట ఇప్పుడు మీజేకి మీరే. ఇప్పుడు నువ్వు జస్ట్ ఆమెకు సపోర్ట్ చేసినందుకే నువ్వు ఆఫీస్లో ఎంత సఫర్ అవుతున్నావు అని అడుగుతుంది మీరేని. మనుషులకి పెద్ద రీజన్స్ అవసరం లేదు హేట్ చేయడానికి, నువ్వు మీ ఆఫీస్లో చెప్పాల్సింది కదా ఇది కాదు సిచ్యువేషన్ అని అంటది మీరేని. నేను విన్నా ఇప్పుడు చాలా పాలసీస్ అయితే ఉన్నాయి కదా ఇట్లాంటివన్నీ కంప్లైంట్ చేయడానికి అని అంటది మీజీ. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక్క దారి కూడా లేదు అక్కడ అని అంటది. ఇంకా అక్కడ నన్ను ఒక్కరు కూడా బిలీవ్ చేయరు అని అంటది. అయితే ఇంకా నువ్వు ఆఫీస్లో రిజైన్ చేసేసి అని అంటది అనమాట మీరేని. నువ్వు కనుక రిజైన్ చేయకపోతే నేనే నీలాగా వెళ్ళి రిజైన్ చేసి వస్తాను అంటది అనమాట మీజీ. నువ్వు అనుకున్నంత సింపుల్ గా కాదు అక్కడ అనేసి అని అంటది అనమాట మీరే. నేను ఆఫీస్లో ఒక లోన్ కూడా తీసుకున్నాను, నేను ఎప్పుడు క్విట్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఆ అమౌంట్ అంతా అక్కడ పే చేయాలి అని అంటది. మరి మమ్మీతో నువ్వు ఈ విషయం అంతా చెప్పొచ్చు కదా అని అంటది మీజీ. అసలు నువ్వు లోన్ ఎందుకు తీసుకున్నావు అది కూడా మన ఫ్యామిలీ కోసం అని అంటది అనమాట మీరేని. అసలు మనము అలా అప్పులు చేయడానికి రీజనే నేను ఇట్లా సిగ్గా అవ్వడం అని అంటది మీరే. అండ్ ఆఫీస్లో తొందరగా టీమ్ రీషఫల్ ఉంది, అప్పుడు ఎట్లయినా వేరే దానికి వెళ్ళిపోతా అని అంటది. ఈవెన్ నేను టీం మారినా కూడా సేమ్ అదే కంపెనీలో అయితే ఉండాలి కదా నువ్వు అని అంటది అనమాట మీజీ. లేదు అంటే వేరే కంపెనీకి మారిపో అని అంటది. అప్పుడు మీరే అంటది ఈ పబ్లిక్ కార్పొరేషన్ లో ట్రాన్స్ఫర్ కావడం అంత ఈజీ కాదు అని చెప్తుంది. ఇంకా నాకు నా ఎక్స్పీరియన్స్ ఎవరు రికగ్నైజ్ కూడా చేయరు అని చెప్తుంది. మళ్ళీ మొదటికి వెళ్లాల్సి వస్తుంది అని మీరే అంటది. అనగానే మీజీ అంటది సరే మరి మొదటి నుంచే స్టార్ట్ పెట్టు, నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్తుంది మీజీ. మీరే అంటది ఇప్పుడున్న జాబ్ ని విడిచిపెట్టి మళ్ళీ మొదటి నుంచే స్టార్ట్ చేయమంటున్నావా అని అంటది. ఇప్పుడు నేను చేసే జాబ్ కన్నా నాకు ఇంకా ఈ మాటలు ఎక్కువ నరకంగా కనిపిస్తున్నాయి అని అంటది మీరే. మరి ఏం చేస్తావు అని అంటది ఇప్పుడు మీజీ. నువ్వు ఇప్పుడు కంపెనీ మారా అంటున్నావు, లేదు అంటే చేసే జాబ్ కూడా క్విట్ చేయ అని చెప్తున్నావు, కానీ అలా అని చెప్పి నువ్వు ఇది ఎక్కువ రోజులు భరించలేవని అంటది అనమాట మీజీ అంటది నువ్వు అసలు అన్ని విషయాల గురించి ఆలోచించడం అనేసి నీ గురించి ఆలోచించుకో ప్రెసెంట్ అని చెప్తుంది. ఏం చేయాలనుకుంటున్నావు అనేసి అని అడుగుతుంది మీరేమో నాకేం తెలీదు అంటది అని ఇంకా మీరే ఇడ్చేస్తుంది అనమాట. ఇంకా మీజీని డ్రాప్ చేయడానికి అని చెప్పేసి అని మీరే బస్ స్టాప్కి వస్తుంది. మీజే చేయి చూసి జాగ్రత్త అని చెప్తుంది. మీజే అంటది నాకున్న ఒకే ఒక మంచిది ఏంటి అంటే నేను హెల్తీగా ఉండడం అని చెప్తుంది. ఇంకా నువ్వు పక్క నేను చూసుకోగలుగుతావా అని అడుగుతుంది మీరేని. నీకు తెలుసు కదా నా స్పెషల్ టాలెంట్ భరించడం అనేసి అని అంటది మీరే. జోక్ చేస్తున్నా అంటది మీరే అంటది నీతో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అని అంటది. నా గురించి ఆలోచన పక్కకు పెట్టేసి ఇంకా నీ గురించి ఆలోచించు అని చెప్తుంది అనమాట. నేను ఉండాలా అంటది మీరేమో లేదు నేను ఒక్కదాన్ని ఉండడమే నాకు కంఫర్ట్ ఉంటుంది అని అంటది. అంతలోపు బస్సు వస్తుంది అనమాట. బస్సు వచ్చింది ఇంకా వెళ్ళు అని చెప్తుంది అనమాట. ఇంకా మీజీ అంటది నువ్వు నాకు ఇంటికి వెళ్ళగానే కాల్ చేయి, నేను కూడా ఇంకా సేఫ్ గానే వెళ్తా అని చెప్తుంది అనమాట.
వెళ్ళి ఇంకా బస్సులో కూర్చున్న తర్వాత మీజీ అనుకుంటది ఇందుకే పేరు అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటది. మీరే వెళ్తుంటే మీజీకి అనిపిస్తుంది తన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే తను ఎలా భరిస్తుంది అని చెప్పేసి అని ఆలోచిస్తుంటది. మీరే వచ్చి ఇక్కడ నించొని ఇలా చూస్తూ ఉంటుంది. ఇంకా మీజీయే ఉరుక్కుంటూ వచ్చి నువ్వు ఆ జాబ్ క్విట్ చేయకు, నువ్వు ఆ జాబ్ భరించకు, నేను నీ బదులు వెళ్తాను, మనం ఇంతకుముందు పాస్ట్లో చేసినట్టుగా అనేసి అని అంటది అనమాట మీజీ మీరేతోటి. నువ్వు నాలాగా ఉండవు, నేను నీలాగా ఉంటా అని చెప్తుంది అనమాట మీజీ. ఇంకా మీరే కూడా ఆలోచించి సరే అని చెప్పేసి ఇంక ఇద్దరు కలిసి ప్రామిస్ చేసుకుంటారు. ఇంతటితో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.